ఈ మధ్య తెలుగు కామెంటరీ కూడా ఫుల్ హై లెవెల్లో హైప్ ఎక్కిస్తున్నారు. నార్త్ సైడ్ ఆ టైప్ లో ఉంటారు మీరు, కొంచెం బాలీవుడ్ హీరో లాగా ఎక్కువైంది. కౌశిక్ అన్నకి ఈ క్రికెట్ ఇదే ప్రపంచమా లేకపోతే వేరే వేరే? 101.9 రెయిన్బో FM లో పార్ట్ టైం గా చేసేవాడిని. అది ఐటీలో ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు లక్కీలీ ఆ ప్రపంచమే ఫుడ్ కూడా పెడుతుంది. ఇప్పుడు ఎలా ఉండే వాతావరణం అదంతా? అప్పటికి ఇప్పటికి కంపేర్ కూడా చేయలేము. అన్న మీరు బౌలరా బ్యాట్స్మెన్? అప్పుడా ఆ రోజుల్లోనా? ఆ రోజుల్లో రోహిత్ శర్మ గారు కొంచెం జబ్బిగానే ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆర్సీబీ SSRH సంథింగ్ క్యాచ్ ఏదో వదిలేస్తే మళ్ళీ వదిలేసారు, అయిపోయింది జంబలు ఎక్కడ జారి. చాలా మంది నన్ను వేసుకున్నారు. సో ఫస్ట్ రెమ్యునేషన్ యాజ్ ఒక క్రికెట్ కామెంటరీకి ఇచ్చిన ఫస్ట్ రెమ్యునేషన్. నెక్స్ట్ ఇయర్ కి కోహ్లీ వేరే టీమ్ లోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే సిఎస్కేకి వచ్చేస్తారు, రకరకాల వార్తలు. విరాట్ కోహ్లీ తను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, నేను నాకు అని ఇప్పుడున్న ఈ ఐపీఎల్ టీమ్స్ లో మీ ఫేవరెట్ ఏంటి అంటే యాజ్ అ పర్సనల్ గా? ఒక్క టీమ్ నాకు ఇష్టం లేదు. ధోని కొన్ని అలవాటు ఏంటంటే చెప్పబెట్టుకునే మానేస్తాడు. ఆయన 4 బాల్ ఆడితే దాంట్లో కనీసం 2-3 6లు 4లే ఉంటుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత కుంటున్నాడడం. హార్దిక్ పాండ్యాకి కాస్త ఇంకా కొంచెం యాటిట్యూడ్ పెరిగింది, రకరకాల కామెంట్స్ అన్ని వినిపిస్తాయి. చాలా మిస్అండర్స్టూడ్ క్రికెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. అని మీరు తెలుగు సినిమాలకి డబ్బింగ్ చెప్పొచ్చు కదా ఇప్పుడు? మీకు ఎవరైనా తెలిస్తే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు నాకు చెప్పండి. ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో బేసిక్ గా మనకి ఎంటర్టైన్ అయ్యేది రెండే రెండు, ఒకటి సినిమా, ఇంకోటి క్రికెట్. సో క్రికెట్ మన దేశంలో ఎంతగా ప్రేమిస్తారో వేరే దేశాలు అసలు ఎక్కడ కూడా అంత లవ్ చేయరు అనమాట. సో బేసిక్ గా ఇదివరకు అంటే క్రికెట్ ఆడేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ అన్ని చూస్తున్నప్పుడు మనకి మంచి కిక్ ఉంటుంది కదా, కానీ ఈ మధ్య తెలుగు కామెంటరీ కూడా ఫుల్ హై లెవెల్లో హైప్ ఎక్కిస్తున్నారు అనమాట. సో అలాంటి తెలుగు కామెంటర్ కౌశిక్ అన్న నాతో ఉన్నారు. సో మీరందరూ ఆయన్ని చూసే ఉంటారు, చాలా మంది క్రికెట్ అభిమానులు. ఈ రోజు ఆయనతో స్మాల్ చిట్ చాట్. హలో కౌశిక్ అన్న. చిన్న చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్, థాంక్స్ అన్న. గ్రౌండ్ లోనేనా లేకపోతే బయట కూడా అంతే స్పార్క్, అంతే స్పీచ్ అలా ఉంటుందా? అంటే నేను గ్రౌండ్ లో మాట్లాడిన కామెంటరీ చేస్తున్నా కూడా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా ఇలానే మాట్లాడతాను, ఫ్రెండ్స్ తో కూడా ఇలానే మాట్లాడతాను. ఓకే, సో ఇట్స్ ఇలానే ఉంటుంది, అర్థమవుతుందా? సో ఎలా ఉందన్న లైఫ్? సూపర్, హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. నచ్చింది చేస్తున్నా, దానికి డబ్బులు కూడా ఇస్తున్నారు. సో అందుకంటే ఇంకేం కావాలి? ఓకే అన్న, పుట్టి పెరిగి మొత్తం హైదరాబాద్. పుట్టి పెరిగింది ఇక్కడే, మధ్యలో ఒక 3-4 ఏళ్ళు వేరే స్టేట్ కి వెళ్ళి వచ్చాను నాన్న ఉద్యోగం వల్ల. అదర్వైజ్ పెరిగిందంతా ఇక్కడే. ఓకే, అంటే మామూలుగా సడన్ గా చూస్తే మీరు కొంచెం నార్త్ సైడ్ ఆ టైప్ లో ఉంటారు మీరు. చాలా మంది అంటారు కూడా కొంచెం బాలీవుడ్ హీరో లాగా. ఇది కొంచెం ఎక్కువైంది, బట్ యా అంటారు యూజువల్లీ దట్ మోహన్ చూస్తే తెలుగు అబ్బాయిలా అనిపించదు అని. హిందీలో మాట్లాడినా కూడా ఎవరు అనుకోరు వీడు హైదరాబాద్ వాడని, బికాస్ అది స్కూల్లో హిందీ కాస్త బాగా అలవాటు అయిపోయి హిందీ సినిమాలు ఎక్కువ చూసి అలా కొంచెం కలిసి వచ్చింది అనమాట, అంతే. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక ప్యాషన్ ఉంటుంది కదా, సో నేను పెద్ద అయిన తర్వాత ఇదే అవ్వాలి అని చెప్పేసి. అలా కౌశిక్ అన్నకి ఈ క్రికెట్ ఇదే ప్రపంచమా లేకపోతే వేరే వేరే ఉండి సడన్ గా ఇటు వైపు ఏమన్నా ఏదైనా ఒక సిచ్యువేషన్? ఏది లేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేతిలో బ్యాటే ఉండింది అండ్ చేతిలో బాలే ఉండింది. నేను కూడా క్రికెటర్ అవుదాం అందరూ అదే అనుకుంటారుగా. ఇక్కడ ఇండియాలో పుడితే బేసిక్ గా డిఫాల్ట్ ఆప్షన్ ఏంటంటే క్రికెటర్ అవుదాం అని అనుకుంటారు అందరు, ఇండియాకి ఆడాలని ఫిక్స్ అయిపోతారు. నేను అలా ఫిక్స్ అయిన వాడినే. అంత లెవెల్కి ఆడలేదు, హైదరాబాద్ అండర్-19 వరకే ఆడాను నేను, యూనివర్సిటీకి ఆడాను ఉస్మానియాకి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టి దానిలో పడిపోయి తర్వాత ఉద్యోగం చేసి ఆ రూట్ అలా డైవర్ట్ అయిపోయింది. నాట్ గుడ్ ఎనఫ్ టు ప్లే మోర్ దెన్ దాట్. సో బట్ యా, చిన్నప్పటి నుంచి క్రికెటే ప్రపంచం. ఇప్పుడు లక్కీలీ ఆ ప్రపంచమే ఫుడ్ కూడా పెడుతుంది. ఎస్, అంటే మనం ఏమైతే అవ్వాలనుకుంటున్నామో అదే ఆ జోన్ లోనే ఉన్నాము, హ్యాపీగా ఉన్నారు మీరు ప్రస్తుతానికి. అంటే మామూలుగా అండర్-19 కి ఆడారు కదా, సో అప్పుడు ఇప్పుడున్న ప్లేయర్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ లైక్ అలా ఎవరైనా? సుమన్ కామెంటరీ చేస్తున్నారు కాబట్టి, తిరుమల శెట్టి సుమన్, తన కెప్టెన్. నేను ఆడినప్పుడు మా స్క్వాడ్ లో అప్పుడు అంబటి రాయుడు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ అదే బ్యాచ్ లో నేను కూడా ఆడాను అనమాట.
వే బ్యాక్ ఎప్పుడో అంటే ఏ ఇయర్ అన్నది ఎప్పుడు? 2001లో నేను ఆడింది హైదరాబాద్కి. ఓకే. దాని తర్వాత అదే ఇయర్ యూనివర్సిటీస్కి ఆడాను. దెన్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత క్రికెట్ పక్కకి, నేను వేరే పక్కకి. ఇక ఫుల్ ఫోకస్ మొత్తం స్టడీస్ మీద. అలాని కాదు, అంటే ఇంజనీరింగ్ మా నాన్న ఇంజనీరింగ్ చేస్తూ క్రికెట్ ట్రై చేయన్నారు. అది కుదరదని నాకు తర్వాత అర్థమైపోయింది. బికాస్ కాలేజీలో ప్రాక్టికల్స్ మిస్ అయితే మళ్ళీ ఎవరు చేయనిస్తాడు. నేను 5 రోజుల్లో 3 రోజులు ఆడతానంటే ఒప్పుకోరు కదా. సో ఆ ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ మోర్ దెన్ దాట్ ఐ థింక్ ఐ వాస్ నాట్ గుడ్ ఇనఫ్ బియాండ్ సర్టన్ లెవెల్. అక్కడ వరకు పర్లేదు, అందరిలాగా ఆడాను. దాని తర్వాత దారి మారిపోయింది. ఓకే అన్న, కౌశిక్ అన్న ఏదైనా ఫీల్డ్లో అంటే మనం ఇయర్ పెరుగుతున్న కొద్దీ, ఇయర్స్ అవుతున్న కొద్దీ చేంజెస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు క్రికెట్కి మీరు ఆడినప్పుడు అండర్-19 ఆ టైంలో చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు ఎలా ఉండే వాతావరణం అదంతా? ఐ థింక్ క్రికెట్ చాలా మారిపోయింది. స్పీడ్ అట్ విచ్ దే ప్లే అది చాలా మారిపోయింది. ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నారు అది మారిపోయింది. బట్ బేసిక్గా క్రికెట్ చాలా సింపుల్ గేమ్. రన్స్ కొట్టాలి, పక్క టీం కంటే ఒక రన్ ఎక్కువ కొట్టాలి, వికెట్స్ తీసుకుంటే మ్యాచ్ గెలుస్తారు. ఆ బేసిక్స్ ఎక్కడికి వెళ్ళో కానీ స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆబ్వియస్లీ మారిపోయింది. అప్పటికి ఇప్పటికి కంపేర్ కూడా చేయలేము. అడ్జస్ట్ అయిన వాళ్ళు, అడాప్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సర్వైవ్ అవ్వలేని వాళ్ళు అంటే అడాప్ట్ చేసుకోలేదని అర్థం. అండ్ మీరు అండర్-19 ఆడినప్పుడు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారన్న? జిమ్ఖానాలో వెళ్ళేవాడిని నేను కూడా కోచింగ్ కి. సికింద్రాబాద్ లో ఉంది కదా, పరేడ్ గ్రౌండ్స్ పక్కనే జిమ్ఖానా ఉంటుంది. అక్కడ కమలేష్ పారిక్ సార్ ఆయనకు క్యాంప్ ఉంటుంది అనమాట. అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దానికి కూడా లేట్గా వెళ్ళాను నేను బాగా. యూజువల్గా అందరు చిన్నప్పుడే వెళ్ళిపోతారు కోచింగ్ కి, తెలియక వెళ్ళలేదు. తర్వాత తెలిసేసరికి ఇంటర్కి వచ్చిన తర్వాత ఎప్పుడో వెళ్ళా. అప్పుడు లేట్ అయిపోయింది. ఆబ్వియస్లీ ప్రిటీ లేట్. స్టార్ట్ చేస్తే క్రికెట్ లో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేయాలి. అప్పుడే అండర్-13s, అండర్-15s అన్ని ఆడితే, ఆ గ్రేట్ క్రికెట్ ఆడుతూ పోతే తెలుస్తుంది, మొహం తెలుస్తుంది జనాలకి. నా మొహం తెలిసి వాళ్ళు గుర్తుపెట్టుకునే లోపల నేను బయటకు వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకు ఇలా అయింది కదా, సో బేసిక్ గా క్రికెటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరిచ్చే చిన్న సలహా కానీ ఐడియా కానీ? ఛాలెంజెస్ నేను చెప్పను నేను, బికాజ్ నేను ఆడిన చాలా తక్కువ. సో వేరే వాళ్ళు ఇచ్చే అంత ఇన్పుట్స్ కూడా నేను బహుశా ఇవ్వలేను. కానీ నేను చెప్పేది ఒకటే, ఎవరికన్నా సరే డైరెక్ట్గా ఇండియాకి ఆడదాం అనిపిస్తుంది కానీ ఫస్ట్ క్రికెట్ అంటే పిచ్ ఉండాలి. అంటే గుడ్ వే చెప్తున్న పిచ్, ఒక ఒబ్సెషన్ ఉండాలి గేమ్ తోటి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు క్రికెటే ఆడుతుండాలి, క్రికెట్ చూస్తూ ఉండాలి. అది ఉంటే, దాంతో ఆ ప్రేమ ఉంటే ప్రాబ్లీ విల్ డూ సంథింగ్ విత్ క్రికెట్. బట్ ఎక్కడో కోచింగ్ కూడా అవసరం, సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు కావాలి, మన సైన్స్ బోర్డుతో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమయ్యేది, చూస్ చేసుకోవాలి క్రికెటా చదువులా, రెండు కలిపి చేయడం చాలా కష్టం. సో రెండు కలిపి చేద్దాం అనుకుంటే మేబీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోవచ్చు. చాలా తక్కువ మంది ఉన్నారు ఇంజనీరింగ్ చేసి ఆర్ గ్రాడ్యుయేషన్ చేసి క్రికెట్ ఆడేవాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి చేద్దామంటే కష్టం. సో అది చాలా రిస్కీ మూవ్. అది పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. బికాజ్ ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది చదువు దీంట్లో, 1%, దానికంటే తక్కువ మంది ఆడతారు ఇండియాకి. మొత్తం కలిపితే 300 మంది ఆడారు ఇప్పటిదాకా ఇండియాకి టెస్ట్ మ్యాచెస్లో, ఇన్ని కోట్ల మందిలో. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత కాంపిటీషన్ ఉంటుందో. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఇన్ని కోట్ల మందిలో ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ కి 300 మంది ఆడారు. అంతేగా, 300 చిల్లర. జైస్వాల్, మన ధ్రువ్ జురేల్ అందరితో కలిపితే అంతే, అబౌట్ సో మెనీ పీపుల్ టెస్ట్ మ్యాచ్. అన్న మీరు బౌలరా బ్యాట్స్మెన్? అప్పుడా ఆ రోజుల్లో కొంచెం ఫాస్ట్ చేసేవాడిని. బౌలింగ్ మామూలుగా. సో ప్లేయర్స్ అంటే కొంచెం ఫాలోయింగ్ ఉంటుంది కాలేజీలో, అందులోనూ మీలా కొంచెం అందంగా ఉంటే ఇంకొంచెం ఫాలోయింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ రోజులో ఫాలోయింగ్ ఎలా ఉండేదన్న మీకు? కొంచెం గర్ల్స్ ఫాలోయింగ్ అంటూ ఏం లేదు కానీ స్పెసిఫిక్ గా, బట్ ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ వల్ల నన్ను గుర్తుపట్టేవాళ్ళు జనాలు. ఫస్ట్ స్కూల్లో అయినా సరే, ఇది కౌశిక్ క్రికెట్ ఆడతాడు, స్కూల్ టీంలో ఉన్నాడు. కాలేజ్కి వెళ్ళినా కూడా ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి అండర్-19 ఆడేసి వెళ్ళా కాబట్టి, వెళ్ళంగానే ఎవడో వస్తున్నాడు స్టేట్ కార్డెట్ అని వెళ్ళే ముందరే తెలిసిపోయింది. ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు ఎవరు వస్తారని. సో క్రికెట్ వల్ల నాకు కాస్త ర్యాగింగ్ తక్కువ, దానివల్ల సీనియర్లు ఎక్కువ తెలిసేవాళ్ళు, దానివల్ల కాస్త ఇన్ఫ్లుయెన్స్ పెరిగేది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నేను కరెక్ట్ గానే అడిగానా? ఆయన కవర్ చేశాడు అర్థం కదా నాకు కాసేపు. నేను అడిగింది అమ్మాయిల ఫాలోయింగ్ అన్న. అమ్మాయిల ఫాలోయింగ్ అంటే స్పెసిఫిక్ గా ఉంటుంది, ఇంతే. అంతేమి క్రికెటర్స్ వెనకాల ఇదేది మీరు ఇండియాకి ఆడితే, ఐపీఎల్ లో ఆడితే ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో అంతే వెంటపడరావు. ఓకే, సో మనం అనుకున్నది అంటే ఎక్కడో కొంచెం మీరు క్రికెటర్ అవుదామని నేను వెళ్ళారు, స్టడీస్ వల్ల వచ్చేసారు. బట్ ఎప్పుడైనా అనుకుంటారా ఇంకా ఈ స్టడీస్ పక్కన పెట్టిన ఫుల్ ఫోకస్ కనుక చేస్తుంటే ఇండియా టీం ఆడేవాన్నేమో అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? స్టడీస్ పక్కన పెట్టి కాదు కానీ, నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే తప్పకుండా కొంచెం నెక్స్ట్ లెవెల్ కానీ వెళ్ళుండేవాడినేమో. నేను అంత హార్డ్ వర్క్ పెట్టదని నాకే తెలుసు. ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తే అంత కష్టపడలేదు, కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది. అంటే వాట్ ఐ హ్యాడ్ టు డూ వాజ్, ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా పొద్దున్నే లేచి ప్రాక్టీస్కి వెళ్ళాలి, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళాలి, డుమ్మా కొట్టొచ్చి మ్యాచ్ ఆడాలి, అది చేయాలి. అది నేను చేయలేదు. ఐ డెంట్ డూ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. అందుకే నాకు ఛాన్సెస్ దొరకలేదు. సో నేను స్టడీస్ వల్ల అయిందని కూడా నేను చెప్పను, నా తప్పేది, నేనే హార్డ్ వర్క్ చేయలేదు. ఓకే అన్న, ఒక క్రికెటర్ ఫిట్నెస్ సో ఎలా ఉండాలి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, మీరు కూడా ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికీ 42 years లో MS ధోని గారి ఫిట్నెస్ చూస్తుంటే, ఆ రన్నింగ్, ఆ
క్యాచెస్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం తింటారు వీళ్ళు, ఎలా మెయింటైన్ చేస్తారు, సో ఏంటి అని మాకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఎలా మెయింటైన్ చేస్తారన్న, సో బేసిక్గా ఒక క్రికెటర్ అనే ఇప్పుడు ఏ లెవెల్లో మాట్లాడుతున్నా అది కూడా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లెవెల్లో, ఐపీఎల్ లెవెల్లో మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకి స్పెసిఫిక్గా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచెస్ ఉంటారు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు కాన్స్టెంట్గా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి, డైటీషియన్స్ ఉంటారు వాళ్ళ ఫుడ్ మేనేజ్ చేయడానికి. విరాట్ కోహ్లీ లాంటి ఎలీట్ లెవెల్ క్రికెటర్స్కి వాళ్ళ పర్సనల్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు ఏం తినాలో. వండి పెట్టే వాళ్ళు ఉంటారు, ఎగ్జాక్ట్గా కౌంట్ చేసి ఇన్ని గ్రాములు అంటే అన్ని గ్రాములే యూజ్ చేసి వంట చేసే వాళ్ళు ఉంటారు. సో అది యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ప్రొఫిషియన్సీ పెరుగుతుంది, వాళ్ళు పెట్టేంత ఎఫర్ట్ పెరుగుతుంది అన్నింటిలో కూడా. బట్ ఏం తింటారని స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇప్పుడు సంబడి లైక్ ఎంఎస్ ధోని న్యాచురల్లీ చాలా స్ట్రాంగ్. తను ఇంత ముందు కూడా చాలా సందర్భాలు చెప్పింది ఏంటంటే నేను పాలు బాగా తాగేవాడిని చెప్తాడు. అది మంచి అడ్వర్టైజ్మెంట్ ఫర్ మిల్క్ ఆఫ్ కోర్స్. బట్ చెప్పేది ఏంటంటే న్యాచురల్లీ స్ట్రాంగ్ తను పుట్టి పెరిగిన వాతావరణం అవ్వచ్చు, తను చిన్నప్పుడు ఆడిన స్పోర్ట్స్ అవ్వచ్చు, చేసిన పనులు అవ్వచ్చు, అంతా చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. సంబడి లైక్ విరాట్ కోహ్లీ తను ఫిట్గా మారాడు తర్వాత. 2011, 2012 వరకు విరాట్ కోహ్లీ వాజ్ డిఫరెంట్, చబ్బీగా ఉండేవాడు, కాస్త హెల్దీగా ఉండేవాడు మనిషి. తర్వాత ఒకరోజు నన్ను నేను అద్దంలో చూసుకున్నా, నాకే నచ్చలేదు, దాని తర్వాత మారిపోయి అన్నాడు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తనకి లోపల నుంచి వచ్చింది. ఈ వాంటెడ్ టు బి ద బెస్ట్ హీ కుడ్ బి, అందుకని తను మారాడు. బట్ ఇప్పుడు మాట్లాడితే అండర్ 16, అండర్ 19 లెవెల్స్ నుంచి కూడా టీంతో పాటు ఒక ఫిజియో, టీంతో పాటు ఒక స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఏం తినాలో వాళ్ళకి ముందుగానే తెలుసు. ఇంత యాక్సెస్ ఉంది ఇప్పుడు ఇంటర్నెట్లో. సో అందరు జాగ్రత్తగా ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఫ్యాట్ తక్కువ తినాలి, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అందరూ ఫాలో అవుతుంటారు. కానీ రోహిత్ శర్మ గారు కొంచెం చబ్బీగానే ఉంటారు, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆయన కొంచెం చబ్బీగానే ఉంటారు. కొంచెం అలా ఉన్నా కూడా కొంచెం ఫిట్ గానే ఉన్నట్టు పరిగెడుతుంటాం, ఇవన్నీ కూడా నార్మల్ గానే ఉంటాయి. కొంచెమే కాదు, తను ఎంత ఫిట్ గా అంత ఫిట్ గా ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు అథ్లీటా లేకపోతే క్రికెట్ ఫిట్టా. విరాట్ కోహ్లీ ఇస్ అన్ అథ్లీట్ ఇన్ ద సెన్స్ ఆ చిజిల్డ్ బాడీ, సన్నగా ఉంటాడు, చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలడు. మేబీ ప్రపంచంలో మిగతా క్రికెటర్స్ తో పోలీస్ అందరికంటే ఎక్కువ వేగంగా పరిగెడతాడు, ఎక్కువ తొందరగా రికవరీ అవుతుందేమో. రోహిత్ శర్మ క్రికెట్కి ఎంత కావాలో అంత ఫిట్. ఒకప్పుడు గంగులీ కూడా అంతే ఫిట్, వీరేంద్ర సెహ్వాగ్ అంతే ఫిట్. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు 6 ప్యాక్ లేదు, మసిల్స్ లేవు, సెంచరీలు కొట్టలేదా, కొట్టారు కదా. క్రికెట్ కి ఎంత కావాలో అంత ఉంటే కూడా చాలు. రోహిత్ శర్మ ఫిట్ గా లేడు అనుకోకర్లేదు, అది మనం చూసే వ్యూలోనే మారుతుంది. కానీ ఐ డోంట్ థింక్ ఈజ్ అన్ఫిట్, ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్. సూపర్. కామెంటర్ గా మీ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? 2018 దట్ వాస్ ద ఫస్ట్ టైం. 2018లో ఐపీఎల్ తెలుగులో ఫస్ట్ టైం బ్రాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు స్టార్ స్పోర్ట్స్ లో. అక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా ఛానల్ లేదు, స్టార్ మా గోల్డ్ దీంట్లో బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు అప్పట్లో. 2019లో ఛానల్ లాంచ్ అయింది ఒఫిషియల్ గా, బట్ 18లోనే స్టార్ట్ చేశాను నేను కూడా. ఓకే. దీనికి ఏమైనా సెపరేట్ కోచింగ్ ఉంటుందన్నా? లేబ్బే, దీని కోచింగ్ అట్లా ఉండవు. ఇఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్ దీనిలోకి ఎలా వెళ్ళాలి అని నెక్స్ట్ క్వశ్చన్ అయితే కనుక దీనికి యాక్చువల్ గా వెళ్ళడం కొంచెం కష్టం. ఇట్స్ నాట్ ఈజీ బికాస్ చిన్న ఫీల్డ్, ఇది చాలా చిన్నది. ఎంతమంది ఇప్పుడు 2 స్టేట్స్ లో కలిపి తెలుగులో కామెంటరీ చేసేవాళ్ళు 15 మంది ఉంటారేమో మా, అంటే 2 వైపులో కలిపి, స్టార్ స్పోర్ట్స్ చేసిన కలిపి అంతకుమించి ఉండరు. మేజర్గా క్రికెట్ ఆడిన వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుతుంది. నాకు ఛాన్స్ దొరికినప్పుడు ఎవరికి తెలియదు, నేను హైదరాబాద్కి ఇంటర్నెట్ ఆడని కూడా తెలియదు, నేను ఎక్కడ చెప్పను కూడా ఎక్కువ చెప్పను. నేను ఆడిన వాళ్ళకి మాత్రమే తెలిసి ఆడాడని, అదర్వైజ్ ఎవరికి తెలియని కూడా తెలియదు. నాకు వచ్చిన ఛాన్స్ ఎలా అంటే, నేను పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని. 101.9 రెయిన్బో ఎఫ్ఎంలో పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని, అది ఐటీలో ఉద్యోగం చేస్తూ. అక్కడ ఎవరో తెలుసు, శ్రీనివాస్ అనే అబ్బాయి తెలుసు, తనకి ప్రొడ్యూసర్ తెలుసు స్టార్ స్పోర్ట్స్లో. తన అబ్బాయిని అడగడం చేస్తామని, వాడు నా పేరు రిఫర్ చేయడం, నేను ఆడిషన్ ఇవ్వడం, అలా అది కుదిరింది. కానీ బట్ అదర్వైజ్ దీనికి సెపరేట్గా కోచింగ్ అంటే ఉండదు. యూ నీడ్ టు నో ద గేమ్. బాగా గేమ్ అర్థమయ్యి దాని గురించి మాట్లాడగలిగితే, చిన్నప్పుడు తాగేసి ఉంటే వర్కౌట్ అవుతుంది. అంటే కామెంటరీస్ కూడా అన్న, ఇది వరకు మేము మన చిన్నప్పుడు ఇంగ్లీష్లో చూసేవాళ్ళం, లేకపోతే హిందీలో చూసేవాళ్ళం. ఇన్ని ఛానల్స్ ఉండే కదా, ఆ డిడి సప్తగిరిలోనో దేంట్లోనో సంథింగ్ నేషనల్ ఛానల్లోనో దేంట్లోనో మ్యాచ్ వస్తూ ఉంటే వెనకాల సౌండ్ వస్తూ ఉండేది, 6-4 ఇది ఒక్కటే వినిపించేది. సో తర్వాత మారుతున్న కొద్దీ లాస్ట్ ఒక 2 years గా 1 year గా చూసుకుంటే ఈ తెలుగు కామెంటర్స్ కూడా ఇష్టపడుతున్నారు జనాలు, తెలుగులో చూస్తాకి ఇష్టపడుతున్నారు, ముఖ్యంగా నేను. సో అంటే ఏంటంటే, ఒక తెలుగు సినిమాలో ఒక తెలుగు హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తారు, వచ్చాడు అని, ఆ టైప్ లో ఎవరైనా ఒక ధోని గారు కానీ లేకపోతే కోహ్లీ గారు కానీ గ్రౌండ్ లోకి వస్తుంటే వచ్చాడు బాత్తానికే వచ్చాడు ఇలాంటివన్నీ కూడా జనాలు ఇష్టపడుతున్నారు. దీని మీద మీరేమంటారు? సో మారుతున్నారా జనాల అభిప్రాయం కూడా మారుతుంది? ఐ థింక్ విత్ టైం మారుతుంది. అది కూడా ఎలా అయితే క్రికెట్ ఆడే విధానం మారిందో అలాగే కామెంటరీ చేసే విధానం కూడా మారింది. అప్పట్లో కాస్త ఎక్కువ రేడియో స్టైల్ ఆఫ్ కామెంటరీ ఉంటుంది, అంటే జరిగినట్టు చూసినట్టు చెప్పేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా అది కూడా మారుతూ వచ్చింది. యూ గాట్ సునీల్ గవాస్కర్ గారు, రవిశాస్త్రి గారు, తర్వాత హర్ష భోగ్లే గారు, వీళ్ళందరూ రావడం. బికాజ్ యూ హ్యాడ్ ది ఫారెన్ కామెంటేటర్స్ ఆల్సో, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉండేది. అలా మారుతూ ఎప్పుడైతే రీజనల్ బ్రాడ్కాస్ట్ మొదలైందో, ఫస్ట్ అసలు హిందీ మొదలైంది.
హిందీ మొదలైనప్పుడు ఇదేంద్రా ఇది ఎవడరా చూస్తాడు హిందీలో అనుకున్నారు చాలా మంది. ఆ 5 ఏళ్ళు పట్టింది హిందీ కూడా వినడానికి సౌకర్యంగా ఉండడానికి, అలవాటు అవడానికి. అలాగే తెలుగు కూడా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం జారింగా ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్ ఇస్ అన్ ఇంగ్లీష్ స్పోర్ట్, దీన్ని తెలుగులో చెప్పలేము. ఇప్పుడు వికెట్ని వికెట్ అనాలి, కవర్ డ్రైవ్ అనాలి, సింగిల్ అనాలి, పాయింట్ పొజిషన్ని పాయింట్ అనాలి, దాన్ని తెలుగులో చెప్పలేం. ఇప్పుడు హిందీలో అప్పటికీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. లైక్ డాట్ బాల్ని బిందు గేంద్ అంటారు కొంతమంది, అంటే బిందు బొట్టు. మనం డాట్ అంటే చుక్క అనలేంగా, చణాలంగా ఉంటుంది. సో అలా ప్రతిదీ తెలుగులోకి అనువాదం చేయలేం కాబట్టి ఇనిషియల్గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, అలవాటు అవడానికి టైం పట్టింది. బట్ మేబీ ఇప్పుడు ఐదర్ వేరే ఆప్షన్ లేకనో లేకపోతే విని అలవాటు అయిందో, అంటే తిని వేప కూడా తీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలా ఏమన్నా అవుతుందేమో అని అనిపిస్తుంది. ఓకే, ఇది మామూలుగా ఎలా ప్రిపేర్ అవుతారా ఫస్ట్? అంటే చాలా మందికి డౌట్, అసలు ఒక ఆటగాడు గ్రౌండ్ లోకి వస్తున్నప్పటి నుంచి తను 6 కొట్టినా 4 కొట్టినా ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయన్నా మీకు అసలు? ముందే ఓకే డన్, ధోని వస్తున్నాడు, కోహ్లీ ఎంట్రీకి ఇలా, ధోని ఎంట్రీకి ఇలా, ఇప్పుడు కోహ్లీ 6 కొడితే మనం ఇలా మాట్లాడదాం, ధోని 6 కొడితే ఇలా మాట్లాడదాం అని ఏమన్నా ఉంటుందా? ఫ్లో అలా ఎంత ప్లాన్ చేస్తే కుదరదుగా. ఇప్పుడు నన్ను ఏం అడగాల క్వశ్చన్లు ఒక ఐడియా ఉంటుంది, కానీ ఇదే ఎగ్జాక్ట్ గా ఇలా అడగాలని ఏమన్నా ఇప్పుడు లేదు. ఆ ఫ్లో లో మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ అక్కడ చూసిన దాన్ని బట్టి రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ధోని బయటకు వస్తున్నాడు, ఎక్స్పెక్టేషన్ ఏంటి ఫ్యాన్స్ కి? ఇప్పుడు ఒక మూవీ చూస్తుంటే మాక్సిమం సీన్ ఎలివేటెడ్ దేనితోటి? హీరో ఇంట్రడక్షన్, వెనకాల ఉన్న బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కామెంట్ అనే ఉద్దేశంలో మ్యాచ్ కదే, ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. మనమే స్లో మోషన్ లో వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటే వెనకాల సౌండ్ అయిపోతే ఏంట్రా ఇది అనిపిస్తుంది, కానీ వెనకాల మ్యూజిక్ యాడ్ చేస్తే ఎంత బాగుందిరా అనుకుంటాం. అదే కామెంటరీ కూడా నార్మల్ గా వచ్చి వెళ్ళిపోతే పెద్దగా తెలియదు, మ్యూట్ లో పెట్టుకొని చూడొచ్చు మ్యాచ్ ని. కానీ దానికి కొంచెం వర్డ్స్ యాడ్ అయితే, సరైన వర్డ్ పడితే రైట్ టైంలో కొంచెం ఎలివేట్ అవుతుంది. ఇట్స్ జస్ట్ దట్. దీనికి ఏమన్నా రిఫరెన్స్ ఏమన్నా చూస్తారన్నా? రెఫరెన్స్ అంటే తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారా? అది కామన్ గా. ఇప్పుడు ఇఫ్ యూ లిసన్ టు మై కామెంట్, చాలా సార్లు నేను బోల్డ్ అని తెలుగు సినిమా డైలాగులు వాడేస్తాను. అంటే దాన్ని ఐ యూజ్ ఇట్ లైక్ కొంచెం మారుస్తా క్రికెటింగ్ టర్మ్స్ లోకి. బట్ మెజారిటీగా తెలుగు డైలాగులు అవి, సినిమా డైలాగులు అన్ని కూడా. బట్ అదే కనెక్ట్ అవుతుంది అనుకుంటా ఆడియన్స్ కూడా. యూజువల్ మనం మాట్లాడే భాషలోనే మాట్లాడతాను, ఏదో ఎక్కడి నుంచో గ్రాంధికం ఎక్కువ మాట్లాడను. దానికి చాలా మంది నచ్చదు కూడా, తెలుగా ఇంకేమన్నా మీరు ఎందుకు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇందాక అన్నట్టుగా అయితే స్పోర్ట్ ఇస్ ఇంగ్లీష్ స్పోర్ట్ కదా, సో ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా అయితే మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుందో, కామెంటరీ కూడా వచ్చేస్తుంది. కాకపోతే అలా ఫ్లోలో కలిపడమే. అంటే కామెంటర్స్ డైలాగ్సే కాదు, పాటల్లో కూడా వాడేస్తున్నారు. మొన్న నేను ఏదో చూసాను, ఆర్సీబీ సంథింగ్ క్యాచ్ ఏదో వదిలేస్తే మళ్ళీ వదిలేసారు, అయిపోయింది జంబలు ఎక్కడ జారి. అది నేను అనుకోని చాలా మంది నన్ను వేసుకున్నారు. మామూలు కాదు అసలు, ఆన్లైన్ ట్రోలింగ్ అయితే మహాప్రభు నెక్స్ట్ లెవెల్లో నేను చేసా అనుకున్నారు. నేను కాదు, కుదిరినంత వరకు చెప్పాను నేను కాదని. బట్ అది కూడా ఇదేంటంటే కొన్నిసార్లు కాస్త ఫ్లోలో క్యారీడ్ అవే అయిపోతాం కదా, అలా క్యారీడ్ అవే అయిపోయిన మూమెంట్ అని నాకు అనిపించింది అంతే అది. బట్ పాప్ కల్చర్ రెఫరెన్స్ అంటాం, మీమ్స్ లో వాడే మాటలు కానీ, లేకపోతే మూవీలో ఉండే డైలాగ్స్ కానీ, లేకపోతే పాటల రెఫరెన్స్ తీసుకోవడం కానీ, ఇట్ జస్ట్ ఎలివేట్స్ ఎ పర్టికులర్ సీన్. మనకి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా కూడా ఒక సీన్ చూసినట్టే కదా, దీనిలో స్క్రిప్ట్ ఉండదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్పోర్ట్. సినిమా అంటే స్క్రిప్ట్ ఉంది, దాని అకార్డింగ్ వెళ్తుంది. దీనిలో స్క్రిప్ట్ ఉండదు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే స్పోర్ట్ అంటే అది ఇష్టం ఎవరికన్నా, నాట్ జస్ట్ క్రికెట్, ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఏం జరుగుతుందో మనకు తెలియదు, నెక్స్ట్ బాల్ ఏమవుతుందో తెలియదు, ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారో తెలియదు. ఈ సీజన్ అంతా కూడా ఎవరు మ్యాచ్ గెలుస్తారో అర్థం కావట్లేదు. మొన్న ఎల్ఎస్జీ గెలుస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు సిఎస్కే తోటి. జీటీ లాస్ట్ ఓవర్ దాకా తీసుకొస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్స్ ది బ్యూటీ ఆఫ్ స్పోర్ట్. దానికి ఎప్పుడైతే ఇంకొంచెం ఈ రెఫరెన్స్లు తీసుకొస్తామో ఆ రిలేటబిలిటీ పెరుగుతుంది అనుకుంటా అంతే. ఓకే అన్న, అంటే సో నార్మల్గా ఇప్పుడు మీరు ఒక కామెంటర్, ఏ ఫీల్డ్ అయినా ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో మనం ఏంటి అనేది జనాలకి బాగా తెలుస్తుంది. సో అలా కౌశిక్ గారు ఉన్నారు అని తెలుగు కామెంటర్ గా జనాలకి బాగా తెలిసింది. ఐ థింక్ విరాట్ కోహ్లీ గారు 15th సెంచరీ అప్పుడు మీరు ఇచ్చిన ఎలివేషన్ 50th సెంచరీ. దానికంటే ముందు యాక్చువల్లీ ఏషియా కప్ లో 3 ఏళ్ల తర్వాత 71st సెంచరీ ఒకటి అయింది. రారా తిరిగి వచ్చాడు పట్టాభిషేకం మొదలెట్టండి అది ఒక లైన్ వచ్చింది, ఎందుకు వచ్చింది తెలియదు. అది దాని నుంచి ఎక్కువ గుర్తించడం మొదలు పెట్టారు. అంటే అప్పటిదాకా నేను కామెంటరీ చేయలేదంటే చేశా, బట్ ఆ మూమెంట్ జనాలకు కనెక్ట్ అయింది. దాని తర్వాత ఇట్ జస్ట్ హ్యాపెన్స్ దట్ కోయిన్సిడెన్స్. చాలా మంది అడిగారు, ఏం భయ్యా కాంటాక్ట్ లో రాయించుకుంటావు విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే నువ్వే కామెంటరీలో ఉండాలని. అలాంటిదేం లేదు, యూజువల్లీ అలా కుదురుతుంది. అంటే నీ చేసే ఓవర్స్ కావచ్చు, ఆర్ నాకు ఇచ్చిన మాకు ఒక రోటాని ఇస్తారు, అంటే ఎవరు ఏ ఓవర్స్ చేయాలో ముందు రోజు డిసైడ్ చేస్తారు ప్రొడ్యూసర్స్. అప్పటికప్పుడు చేసేది కూడా కాదు, ఈ ఓవర్స్ లో వీళ్ళు చేయాలని. నాకు కుదురుతుంది, అట్లా కలిసి వస్తుంది. విరాట్ సెంచరీ చేసినప్పుడు, లేకపోతే జైస్వాల్ సెంచరీ చేసినప్పుడు, కొన్ని సందర్భాల్లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పుడు అలా కుదురుతుంది. కాబట్టి అది విరాట్ సెంచరీ అంటే ఆబ్వియస్లీ అది మైల్ స్టోన్స్ గా మారిపోయావి. అక్కడున్న కామెంటరీ లైక్
ధోని 6 కూడా ఫినిష్ చేసినప్పుడు రవిశాస్త్రి గారు చెప్పిన ధోని ఫినిష్ ఆఫ్ ఇన్ స్టైల్ అది అందరికి గుర్తుంటుంది. లేకపోతే ఇయన్ బిషప్ చెప్పింది రిమెంబర్ ద నేమ్ అని బ్రాత్ వైట్ వరల్డ్ కప్ లో 4 6 కొట్టినప్పుడు అలా నిలిచిపోతాయి. అలా నాకు కుదిరింది. జస్ట్ దట్ ఆ మూమెంట్ లో నేను కాదు ఎవరు చేసిన కామెంటరీ అంతే గుర్తుపెట్టుకున్నాను. ఒక్కసారి ఆ డైలాగ్ అన్న మాకోసం. అది రాదు ఇప్పుడు, రారాజు అది ఇప్పుడు రాదు, పట్టాభిషేకం. అది ఇప్పుడు విరాట్ కోహ్లీ మళ్ళీ సెంచరీ కొట్టారు 1000 డేస్ తర్వాత, లేకపోతే రాదు, న్యాచురల్ గా రాదు. ఓకే అన్న, ఇప్పుడు వరకు మీ కామెంట్స్ కి మీ కామెంటరీకి వచ్చిన సో బెస్ట్ కామెంట్స్ ఏంటి? సెలబ్రిటీస్ నుంచి ఏమి నిజంగా రాలేదు కానీ బట్ నాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే ఎవరన్నా మెసేజ్ చేసి తెలియని వాళ్ళు మెసేజ్ చేసి అన్న మా ఇంట్లో అమ్మ కూడా చూస్తుంది అన్న నీ కామెంటరీ అని చెప్పినప్పుడు నాకు బాగా నచ్చుతుంది. అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ చూస్తారు తెలుసు, మరి వాళ్ళు ఎక్కువ స్పోర్ట్ ఫాలో అవుతారు. అమ్మాయిలు ఈ మధ్య స్పోర్ట్ ఫాలో అవడం మొదలు పెట్టారు. బట్ ఎప్పుడైతే ఇంట్లో అమ్మ, పిన్ని, నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళు కూర్చొని చూస్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నా వాళ్ళకు కూడా కాస్త కనెక్ట్ అవుతుంది. అవి నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి మోర్ దెన్ ఎనీ ఫేమస్ పర్సన్ సంబడి. ఇన్ఫాక్ట్ ఎవరు చేయలేదు కూడా నాకు, టు బి ఆనెస్ట్. ఎవరు నోబడి రీచ్డ్ అవుట్ అండ్ సెడ్ దట్ వింటామని. బట్ నాకు ఎక్కువ నచ్చేది ఇదే, ఇంట్లో అమ్మకు బాగా నచ్చుతుంది, నువ్వు కామెంట్ రాకపోతే అమ్మ కూడా ఛానల్ మార్చేస్తుంది అని చెప్తే నాకు నచ్చుతుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువగా ఈ SRH మ్యాచ్లు జరిగినప్పుడు హీరో వెంకటేష్ గారు మాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో ఆయన కనిపించినప్పుడు కూడా తెలుగులో కామెంట్, అదిగో వెంకీ మామ చూస్తున్నాడు, అదిగో వచ్చాడు వెంకీ, ఇలాంటి చూస్తా. సో ఎప్పుడైనా మీ కామెంట్స్ కి అలాంటి సెలబ్రిటీస్ ఏమన్నా? నాకైతే పర్సనల్ గా ఇప్పటివరకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు. నోబడీస్ రీచ్డ్ అవుట్ టు మీ ఆర్ నాకు ఎవరు మెసేజ్ ఏమి ఇవ్వలేదు. విన్నర్ అది కూడా తెలియదు. ఎంతమంది తెలుగులో చూస్తారో నాకు ఇప్పుడు క్వశ్చన్ మార్కే ఉంటుంది. ఇష్టపడి చూస్తారా, ఇష్టం లేకుండా బై ఫోర్స్ చూస్తున్నారా కూడా తెలియదు కదా. సో ఐ హావెంట్ ఎక్స్పీరియన్స్ దట్, టు బి ఆనెస్ట్. ఓకే, సో ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం అయితే తెలుగులో చూస్తే ఛానల్ ఇష్టపడుతున్నాను. బట్ మీరు చెప్పండి ఒక కామెంటర్ గా, సో జనాలకి ఎంతవరకు ఎక్కుతుంది మీరిచ్చే కామెంటరీ, ఎంతవరకు నచ్చుతుంది, అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? హర్ష భోగ్లే గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఇలా స్టేడియంలో ఆయన ఏమన్నారంటే ఫ్యూచర్ ఇస్ రీజనల్ కామెంటరీ అన్నారు. బికాస్ ప్రతిదీ కూడా లోకలైజ్ అయిపోతుంది, ప్రతి కాంటెంట్ కూడా లోకలైజ్ అయిపోతుంది. ఇప్పుడు రీజనల్ మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఆర్ వరల్డ్ స్టేజ్లో కూడా వెళ్ళిపోతున్నాయి. అలాగే ఐ థింక్ రీజనల్ కామెంటరీ కూడా విల్ ఓన్లీ గ్రో ఫ్రమ్ హియర్ ఆన్. ఎవ్రీబడి ఈస్ అండర్స్టాండ్ రియలైజెస్ ఫ్యాక్ట్ దట్ ప్రతి స్పోర్ట్ని కూడా వాళ్ళ భాషలో చెప్తే జనాలకు అర్థం అవడం, రీచ్ అవ్వడం పెరుగుతుందని. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చెప్తే ఎంతమందికి అర్థమయ్యేది? చాలా మటుకు యాక్సెంట్ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారినర్స్ చెప్పేది అంతే, అది చూడడం మనకు అలవాటు అయిపోయింది. కానీ నిజంగానే మనకు అర్థమయ్యే భాషలో చెప్తుంటేనే ఇంట్లో అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళు కూడా వినడం మొదలు పెట్టారు. అంటే రీచ్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత ముందర ఇంట్లో నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు చూసేలేదు కానీ రోజు మ్యాచ్ ఏంట్రా, రోజంతా మ్యాచ్ ఏంట్రా అని చెప్పి వెళ్ళిపోయేది. చిరాగేసేది తనకు కూడా, బికాస్ తనకు నచ్చేది చూడలేకపోయేది కదా. నేను బేసిక్గా టీవీని ఆక్రమించేవాడిని. ఇప్పుడు అలా కాకుండా ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తున్నారు, విచ్ మీన్స్ దట్ ఇది గ్రో అవుతుంది, కొంచెం నెమ్మదిగా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. బట్ దట్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ కామెంటేటర్స్ మా మీద కూడా పెరుగుతుంది. అంటే ఇంకా సరిగ్గా బెటర్గా ప్రతి మ్యాచ్కి ప్రతి సీజన్కి ఇంకా ఇంప్రూవ్ రావాల్సిన అవసరం, ఆ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. సో బేసిక్గా ఒక ఫీల్డ్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ, ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుంటాయి కదా. యాజ్ నిజంగా ఒక క్రికెట్ కామెంటర్కి సో ఎంత వరకు సంపాదించుకునే వీలుంటుంది? అంటే బయట నుంచి చూస్తున్న వాళ్ళు వీళ్ళకేంటి పెద్ద పెద్ద ఆటగాళ్ళతో ఉన్నారు, మామూలుగా లేదు, కోట్లు సంపాదిస్తారన్న అపోహలో చాలా మంది ఉంటారు. అండ్ ఎంపైర్స్ కూడా అలా నుంచుని ఇలా 6, 4 ఇచ్చినందుకు వాళ్ళకి లక్షల్లో రెమ్యునేషన్ ఉంటుందని రకరకాల అపోహలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ మీ ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత యాజ్ ఎ క్రికెట్ కామెంటరీ? సో ఇది స్టాండర్డ్. అంటే మనం ఏ గ్లామరస్ గా కనిపించే ఏ ఫీల్డ్ చూసినా కూడా చాలా డబ్బులు వచ్చేస్తున్నాం అనుకోవడం ఇస్ నాట్ అన్యాచురల్ థింగ్, రైట్? అందరికీ కామన్గా అనిపించే విషయం అది. క్రికెటర్స్ కూడా ఐపీఎల్కి ఇండియాకి ఆడినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. అది కూడా గత 15-20 సంవత్సరాలుగా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు డబ్బులు లేవు. 1990s వరకు కూడా ఎక్కువ డబ్బులు లేవు క్రికెటర్స్కి కూడా. 83 వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారో 83 మూవీ చూస్తే అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళు వెతుక్కునేవాళ్ళు, అంటే ఎక్కడ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎక్కడ తినాలో ఎలా తినాలో తెలియదు, ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వాళ్ళ ఇంటికి తినడం, ఇలాంటి పరిస్థితి ఉండేది. బికాజ్ అప్పట్లో డబ్బులు లేవు. సో కాలక్రమేణా అక్కడ కూడా పెరిగింది. అలాగే కామెంటరీలో కూడా స్టార్ట్ చేస్తున్నప్పుడు డబ్బులు ఏమి ఎక్కువ ఉండవు. ఏ ఫీల్డ్లో అయినా ఐటీ జాబ్ ఉంది, స్టార్టింగే మీరు ఐఐటీ నుంచి పాస్ అవుట్ అయితే తప్ప, ఆర్ ఏ గూగుల్ మైక్రోసాఫ్ట్ పిలిచి మీకు ఉద్యోగం ఇస్తే తప్ప భయంకరమైన ప్యాకేజీలు రావుగా. ఇప్పటికి కూడా ఫ్రెషర్స్ బయటకు వస్తుంటే 3 లక్షల పర్ యానం ప్యాకేజ్తోనే బయటకు వస్తున్నారు మెజారిటీ ఆఫ్ దెమ్. ఐఐటీస్లో కూడా అండర్ 8 lakhs ప్యాకేజ్లు వస్తున్నాయి ఇప్పుడు. పరిస్థితి కామెంటరీ కూడా అంతే, ఏ ఫీల్డ్ అయినా అంతే. వెన్ స్టార్టింగ్ ఆఫ్ ఇట్స్ వెరీ లో. అండ్ మీరు దాంట్లో
పైకి వెళ్ళే కొద్దీ, మీరు దాంట్లో బాగా పేరు సంపాదించే కొద్దీ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ షూర్. సో ఇప్పుడు యూ కాంట్ కంపేర్ ఒక రవి శాస్త్రికో, హర్ష భోగ్లే గారికో, లేకపోతే సిద్ధుకో, వీళ్ళకి ఇచ్చేంత అయితే ఎవరికి దగ్గర ఉండదు. అండ్ టాకింగ్ ఆఫ్ మీ, నేను స్టార్ట్ చేసినప్పుడు 2018 ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ టెలింగ్ ఇట్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇచ్చింది 8,000 per day. దట్ వాస్ ద స్టార్ట్ పర్ డే. ఓకే. సో ఫస్ట్ రెమ్యునేషన్ యాజ్ ఒక క్రికెట్ కామెంటరీకి ఇచ్చిన ఫస్ట్ రెమ్యునేషన్ 8,000. Yeah. ఏం చేశారన్న దాంతో? నాకు గుర్తుకోలేదు ఏం చేశాను ఇప్పుడు. నార్మల్గా ఏదో పులుసులో కలిసిపోయింది, అది నాకు గుర్తులేదు. అది ఏం చేశాను గుర్తులేదు, పులుసులో కలిసిపోయింది అంతే, తెలియదు ఏం చేశాను. ఓకే. ఐటీ జాబ్ కూడా ఉండేది అప్పుడు. సో అది సేమ్ అకౌంట్ లోకి వచ్చింది కదా, సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చింది. సెపరేట్ గా వచ్చి తీసి పక్కన పెడదాం అన్న కాన్సెప్ట్ కూడా లేదుగా. ఓకే. డబ్బులు ఏం చేతికి ఇవ్వరు, ఇక్కడ ఏది క్యాష్ ఇచ్చేస్తారని కాన్సెప్ట్ కూడా లేదు, ఎలాగో అకౌంట్ లోకి వస్తుంది కాబట్టి అలా కలిసిపోయింది. ఓకే. దాన్ని మొన్న వైజాగ్ లో అనుకుంటా ధోని గారు ఆడినప్పుడు సింగిల్ హ్యాండ్ తో 6 కొట్టినప్పుడు ఏమన్నారన్నా మీరు? సినిమా డైలాగే, మళ్ళీ డైలాగే, ఆడు మగాడ్రా బుజ్జి, వాడు మగాడ్రా బుజ్జి పీక్స్ లోకి వెళ్ళిపోయింది అన్న. అదైతే మొత్తం అసలు ఎక్కడ చూసినా ఆ నైట్ నుంచి ఆ తర్వాత ఒక 24 hours ఆడు మగాడ్రా బుజ్జి, ఆడు మగాడ్రా బుజ్జి, అదే అదే అదే. అది ఎవరికి తెలియని డైలాగ్ ఏం కాదు, అది తెలియని డైలాగ్ కాదు, సినిమాలో టైమింగ్. ఇట్స్ జస్ట్ దట్ ఐ థింక్ ఆ టైంలో అది వాడాలని బుర్రకు తట్టడం, వాడగలిగితే సమ్ టైమ్స్ ఇట్ క్లిక్స్, సమ్ టైమ్స్ నచ్చదు. ఇప్పుడు జంబలకడ జారమిఠాయి కూడా ఆ టైంలో గుర్తొచ్చింది కాబట్టే అన్నది, అది క్లిక్ కాలేదు, ట్రోల్ అయింది. క్లిక్ అయితే నచ్చుతుంది, అది చేస్తాడు. ఓకే. అలా ఎప్పుడైనా మీ కామెంటరీ వల్ల పర్సనల్ గా టార్గెట్ చేశారా ఫ్యాన్స్ ఎప్పుడైనా మిమ్మల్ని? టు బి ఆనెస్ట్, ఎక్కువ శాతం పాపం మంచి మాటలే చెప్తారు. బట్ చేస్తున్న పని పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి, యూ నో దిస్ వెరీ వెల్. పబ్లిక్ డొమైన్ లో ఏం పని చేసినా సరే ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది, అందరికి జడ్జ్ చేసే రైట్ ఉందని ఫీల్ అవుతారు. సో దాంట్లో మెజారిటీ పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, అడపదడప ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, ట్రోల్స్ చేస్తారు. ఈ మధ్య ఏమన్నా SRH RCB మ్యాచ్ తర్వాత ఐ వాజ్ హోస్టింగ్ ద షో, RCB బౌలింగ్ ఫినిష్ అయిపోయింది, SRH 287 ఏదో కొట్టారు. అయితే రికార్డ్ బ్రేక్ అయింది. రికార్డ్ ఎవరిది బ్రేక్ అయింది? SRH క్రియేట్ చేసుకుని రికార్డ్ వాళ్ళే బ్రేక్ చేశారు. అక్కడ నేను విహారీ నాతో పాటు షో చేస్తున్నారు. మేము చేసింది ఏంటంటే, నాకు ఇది ఓవర్ యాక్షన్ అనమాట. అంటే ఓవర్ యాక్షన్ కాదు, బేసిక్గా నేను ఏదైనా వెరైటీగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దామని ప్రతి షో నేను చేస్తున్నప్పుడు ఒక పాటతో స్టార్ట్ చేయడం, మధ్యలో ఎక్కడో పాట పెట్టడమో చేస్తాం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా. అయితే అక్కడేమనుకున్నాం అంటే, మేము బౌలర్లు ఏంట్రా ఈ సీజన్ మొత్తం అంతా రన్స్ ఇస్తున్నారు, ఏ మ్యాచ్ చూసినా 200, 250 అయిపోయింది, 260 అయిపోయింది, 270 అయిపోయింది, 280 కూడా అయిపోయింది, బౌలర్లు ఇన్నర్ ఫీలింగ్ ఏంట్రా అని అనుకుంటే ఏ పాట గుర్తొస్తుంటే నాకు వెంటనే అయ్యో చేతులు డబ్బులు పోయానే ఆ పాట గుర్తొచ్చింది పాతది. అయితే అయ్యో రికార్డు కూడా పోయానే అన్న. దానికి ఇంక ఇచ్చుకున్నారయ్యా అసలు. మా విరాట్ కోహ్లీని ఎలా అంటావు, మా RCBని ఎలా అంటావు, RCBని అంటే ఎంత వాడువా అని. అందరూ టాక్సిక్ వాళ్ళు ఉండరు, కానీ ప్రతి చోట ఉంటారుగా ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్, అన్ని చోట్ల ఉంది కాబట్టి కొంతమంది అదే రీల్కి జియో సినిమా పోస్ట్ చేసిన దాన్ని, దాంట్లో 1000 మంది కమెంట్ చేశారు, 1000 మంది అమ్మనబోతు తిట్టుపడుతుంటారు, 36,000 మంది లైక్ చేశారు. ఇప్పుడు లైక్ చేసిన వాళ్ళకి ఏదో నచ్చే అంటే వాళ్ళకి అర్థమయ్యే లైక్ చేసి ఉంటారు, కానీ ఆబ్వియస్లీ కమెంట్ చేసే వాళ్ళు 1000 మంది ఉంటారు కాబట్టి అందరూ నచ్చలేదని అనుకుంటారు, కానీ నచ్చిన వాళ్ళు ఈ కమెంట్ చేసిన వాళ్ళకంటే 35,900 మంది ఎక్కువ ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు IPL ఇది ప్రెసెంట్ 16th సీజన్ అనుకుంటా కదన్నా, 17. కానీ అందరూ ఆల్మోస్ట్ CSK ఫ్యాన్స్ కానీ, ముంబై ఫ్యాన్స్ కానీ, మిగతా అందరూ కూడా ఏదో రకంగా సాటిస్ఫై అవుతానే ఉన్నారు. కానీ RCBకి మాత్రం ఇప్పుడు వరకు ఒక కప్పు కూడా లేకపోవటం ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. దానికి రీజన్ ఏంటి మీ అనాలిసిస్ ప్రకారం? అసలు RCB ఇప్పటి వరకు కప్పు కొట్టుకుపోవడానికి, అంటే ఇప్పుడు 2024లో కూడా చాలా మంది ఏంటంటే మీమ్స్ కానీ, ట్రోల్స్ కానీ, నేనే ఆడుకుంటున్నాను, నేనే ఫీలింగ్ చేసుకుంటున్నాను, నేనే క్యాచ్లు పట్టుకున్నాను, ఆ బౌలింగ్ కూడా నేనే వేసుకుంటే పోద్ది, ఇది కోహ్లీ గారి ఇన్నర్ ఫీలింగ్. ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటున్నారు. కరెక్ట్. సో చాలా మంది ప్లేయర్స్, కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్స్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. అండ్ మ్యాక్స్వెల్ ఉన్నారు. సో ఆస్ట్రేలియా టీంకి వచ్చేసరికి కింద పడుకుని అటు పడుకుని ఇటు పడుకుని ఆడతో మరి ఇప్పుడు ఏమైంది నీ ఆట? సో ఏంటి మీ అనాలిసిస్ యాక్చువల్లీ మనం RCB మాత్రమే అనుకుంటాం, కానీ ఇంకో 2 టీమ్స్ ఉన్నాయి, ఢిల్లీ, పంజాబ్. వీళ్ళు గెలవలేదు ఇప్పటిదాకా, కానీ ఎవరు వాళ్ళ గురించి మాట్లాడరు. RCB గురించే మాట్లాడతారు, ఎందుకంటే RCBకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, రైట్? అది వచ్చింది విరాట్ కోహ్లీ వల్లే, ఇది అందరికీ తెలిసిన విషయమే. విరాట్ అక్కడ ఆడుతున్నాడు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ఫ్యాన్స్ RCBకి ఉంటారు. ఇందాక అన్నారు ఒక మీము, కరెక్ట్ పాయింట్ చెప్పారు. బ్యాటింగ్ నేనే చేయాలి, క్యాచ్ నేనే పట్టాలి, ఫీల్డింగ్ నేనే చేయాలి, క్యాప్టెన్స్ నేనే చేయాలి, బౌలింగ్ నేనే చేయాలా? అదే వాళ్ళ మేజర్ ప్రాబ్లం, బికాజ్ ఇంకెవరు కాంట్రిబ్యూట్ చేయరు. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నా, అక్కడ అది వినంగానే నా మైండ్ బ్లాక్ అయింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు గమనించలేదు అది. విరాట్ కోహ్లీ తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఇండియన్ బ్యాటర్ RCBలో ఎవరు అని రాబిన్ ఉతప్ప అనుకోండి వన్ ఆఫ్ హిస్ పాడ్కాస్ట్ చెప్పాడు. నేను ఆలోచించా ఎవరు చేసి ఉంటాడా అని.
రాహుల్ ద్రావిడ్ తర్వాత విరాట్ కోహ్లీ, మధ్యలో ఇంకో ఇండియన్ ప్లేయరే లేడు రన్స్ కొట్టినవాడు. వాళ్ళు ఎవరు రిటైన్ చేసుకోరు, విరాట్ కోహ్లీ మాత్రమే రన్స్ కొడతాడు, దాంతో వాళ్ళు ఫైనల్ దాకా వెళ్తారు. ఇట్స్ ఆల్వేస్ ఎ వన్ మ్యాన్ షో. అక్కడ ఎప్పుడు టీం కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించలేదు. మొన్న జరిగిన మ్యాచ్లో SRH ఆర్సీబీ హైదరాబాద్ జరిగిన మ్యాచ్లో టీం లాగా ఆడారు కాబట్టి గెలిచారు. ఎప్పుడైతే వన్ మ్యాన్ షో ఉంటుందో అప్పుడు గెలవడం కష్టం. ఇది టీమ్ స్పోర్ట్, ఎంత నచ్చినా నచ్చకపోయినా క్రికెట్ ఇస్ ఎ టీమ్ స్పోర్ట్. ఒక్క ప్లేయర్ మీకు ఒక మ్యాచ్ గెలిపించగలడు, 2 మ్యాచ్లు గెలిపించగలడు, టోర్నమెంట్ గెలిపించలేరు. దానికి ఒక బౌలింగ్ అటాక్ కావాలి, 3-4 బ్యాటర్స్ కావాలి. అది ఎప్పుడు కూడా ఆర్సీబీ కుదరలా ఈ 17 సీజన్స్లో, విచ్ ఇస్ వై దే లాస్ట్. దే హ్యాడ్ పీపుల్ లైక్ AB de Villiers, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, KL రాహుల్, షేన్ వాట్సన్ ఆడాడు, ఉన్నారు కానీ ఎవరు కలెక్టివ్గా ఎప్పుడు క్లిక్ అవ్వాలి. ఈ బ్యాటర్స్ క్లిక్ అయితే బౌలింగ్ ఉండేది కాదు. చహల్ లాంటి బౌలర్స్ అంటే వాళ్ళని వదిలేసుకున్నారు. సో బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళకి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ బౌలింగ్ ఎప్పుడు సరిగ్గా ఉండదు, దాని తర్వాత టీమ్ ఎఫర్ట్ ఎప్పుడు ఉండదు, ఒక ప్లేయర్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎక్కువ తనే కాంట్రిబ్యూట్, డిపెండబిలిటీ ఎక్కువ తన మీదే. అండ్ ఆడే గ్రౌండ్ ఒక పెద్ద ప్రాబ్లం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, అక్కడ చాలా తక్కువ మ్యాచ్లు గెలుస్తారు వాళ్ళు. సగం మ్యాచ్లు అక్కడే ఆడాలి. IPL టోర్నమెంట్లో 14 మ్యాచెస్లో 7 అక్కడే ఆడాలి. దాంట్లో మెజారిటీ ఓడిపోతే బయటికి వెళ్ళి ఆడడం ఇంకా కష్టం. అండ్ ఇప్పుడు ఆర్సీబీ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ IPL స్టార్ట్ అవగానే ఎక్కువగా ట్రోల్ చేసేది కూడా ఆర్సీబీనే. ఈసాల కప్ నామ్దే, ఈసాల కప్ నామ్దే, ఇగో ఈ కప్ తీసుకో, ఆ కప్ తీసుకో, రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా. సో మామూలుగా ఎలా అనిపిస్తుంటుంది మీకు? నాకు అస్సలు నచ్చదు. నాకు ఈ ట్రోలింగ్ అన్న కాన్సెప్ట్ నచ్చదు. నాట్ జస్ట్ ఆర్సీబీ, ఎవరిని ట్రోల్ చేయడం కూడా నచ్చదు. సోషల్ మీడియా ఎక్కువ అయిపోయిన తర్వాత నుంచి ఎవరికైతే చేతికి ఒక మొబైల్ ఫోన్ వచ్చిందో, ఇంటర్నెట్ ప్లాన్ ఒకటి వచ్చేసిందో, ఈజీగా టైప్ చేయొచ్చో, ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు. అక్కడ ప్లేయర్స్ ఎంత కష్టపడతారో, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ఎవరికి అర్థం కాదు. ఆర్సీబీ కప్ రాలేదు అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాని మీద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దానికి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్స్ అందరూ ఏమో టీంని భయంకరంగా బ్యాక్ చేస్తారు. సో ఆ ఫ్యాన్ బేస్ని వాళ్ళు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ యాక్టర్ ఫ్యాన్ని, వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి, అయినా కూడా నేను ఆ యాక్టర్నే పొగుడుతూనే ఉంటా. బికాజ్ నాకు లోపల అనిపించినా కూడా మా సినిమాలు సరిగ్గా చేయట్లేదు, స్క్రిప్ట్ సరిగ్గా చూస్ చేసుకోవట్లేదు నాకు అనిపించినా కూడా నేను బయట ప్రపంచానికి చెప్పను. నేను అప్పటికీ డిఫెండే చేస్తా. వీళ్ళు చేసేది అదే, డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ ఇది చూసి జనాలు అరే మీ దగ్గరే ఉందరా, మీ దగ్గరే లేదు అని చెప్పి వాళ్ళు ఎక్కడం అని చెప్పి వీళ్ళు ఎక్కడం, ఇది మొత్తం పొల్యూట్ చేస్తుంది. కానీ అసలు ఆ ట్రోలింగ్ కల్చరు, ఈ ఫ్యాన్ వార్స్ నాకు అర్థం కాని విషయం. ఇంకోటి ఇది ఇండియాకి ఆడే మ్యాచ్లు కూడా కాదు, ఫ్రాంచైజీ లీగే. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లా చూస్తే సరిపోతుంది అనుకుంటా. దానికి చాలా పర్సనల్ వాల్యూ ఇచ్చేసి అదేదో మన ఇంట్లో వాళ్ళ లాగా ఫీల్ అయిపోయి పాజిటివ్ అనేంత వరకు ఓకే. ఈ షేడ్ నచ్చదు, కొంచెం ఎక్కువగా ఇంకోటి వినపడుతుంది అంటే సోషల్ మీడియాలో ఎంతవరకు నిజం తెలియదు, బట్ మీకు తెలుస్తో లేదో తెలీదు. అండ్ ఇప్పుడు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆ నెక్స్ట్ 2025కి అంటే నెక్స్ట్ ఇయర్ కి కోహ్లీ వేరే టీంలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే CSKకి వచ్చేస్తారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. అవి వస్తాయి, అవి చాలా వస్తాయి. రోహిత్ శర్మ CSK ఆడేస్తారని చెప్పేసి నెవర్ సే నెవర్ అంటుంటారు ఇంగ్లీష్లో. రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేడు. కానీ విరాట్ కోహ్లీ తను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే నేను నా క్రికెట్ IPL లో ఫినిష్ చేసేది ఇక్కడే అని చెప్పాడు. స్టార్ట్ చేసింది ఆర్సీబీ తోటి, నేను ఫినిష్ కూడా ఇక్కడే చేస్తాను అని చెప్పాడు. తనకు కూడా బాండ్ ఉంది ఆ టీం తోటి. అండ్ తనకి తెలుసు దట్ ఆ టీంకు ఉన్న ఫ్యాన్ బేస్ మెజారిటీ తన ఫ్యాన్సే. సో తను వెళ్ళిపోతే ఆర్సీబీకి అంతే ఫ్యాన్ బేస్ ఉంటుందా లేదా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమంటారు, లేదు మేము టీంనే ప్రేమిస్తా అంటారు. కానీ నాకు కాస్త నమ్మకం లేదు. ఐ థింక్ CSK కూడా ధోని వల్లే ఫ్యాన్ బేస్ ఎక్కువ, MIకి కూడా రోహిత్ శర్మ వల్లే ఫ్యాన్ బేస్ ఎక్కువ, ఆర్సీబీ కూడా విరాట్ కోహ్లీ వల్లే ఫ్యాన్ బేస్ ఎక్కువ. వీళ్ళు మెగా ఆప్షన్లోకి వస్తారా? ఐ రియలీ డౌట్ దట్. మేబీ రోహిత్ శర్మ బికాస్ ఆఫ్ కాంట్రవర్సీ MIలో జరిగిన దానివల్ల తను బయటికి వెళ్ళిపోతాడేమో అంటున్నారు. అది కూడా తెలియదు ఎవరికి, వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు దీని ఆన్సర్. సోషల్ మీడియాలో ఏమైనా చెప్పొచ్చు, నేను చెప్తా దాంట్లో ఉంది. నేను నెక్స్ట్ IPL ఆడతాను చెప్పొచ్చు, నేను పెడతా, మీరు రీట్వీట్ చేయండి, రీపోస్ట్ చేయండి, సరిపోతుంది. దాంట్లో ఏముంది? ఓకే అన్న, ఇప్పుడున్న ఈ IPL టీమ్స్ లో మీ ఫేవరెట్ ఏంటి అంటే యాజ్ అ పర్సనల్ గా? ఒక్క టీమ్ నాకు ఇష్టం లేదు, నాకు ఫేవరెట్ టీమే లేదు. అంటే ఐ డోంట్ హావ్ ఒక సింగిల్ ఫేవరెట్ టీమ్. మేబీ నేను రాంగ్ క్వశ్చన్ రాంగ్ పర్సన్ అడిగా, ఎందుకంటే ఆల్రెడీ క్రికెట్ దాని ఫీల్డ్ లో ఉంటూ కామెంటర్ చేస్తున్న వ్యక్తులు నీకు ఇష్టమైన ఏంటంటే ఏం చెప్తా, కరెక్టేనన్నా? లేదు, అది కాదు ప్రాబ్లం. నాకు పర్సనల్ గా IPL లో ఫేవరెట్ టీమ్స్ లేవు, నాకు అన్ని టీమ్స్ ఒకటే. బికాస్ నేను దీన్ని ఫ్రాంచైజీ బేస్డ్ లీగ్ కదా, అంత నాకు ఎఫినిటీ లేదు ఒక టీమ్ కి. ఇది ఇంత ముందర కూడా చాలా మంది అన్నప్పుడు చెప్పారు, చాలా మంది అంటారు నువ్వు హైదరాబాద్ లో పుట్టావు కదా, SRH అంటే ఇష్టం ఉండాలి కదా అని. నాకు కనెక్ట్ లేదు. DCతో ఉండేది, డెక్కన్ చార్జర్స్ తో ఉండేది, ఇప్పుడు లేదు. అండ్ ఇట్ డజంట్ చేంజ్ జస్ట్ బికాస్ ఈ సీజన్ బాగా ఆడుతున్నాను కూడా సడన్ గా నేను పార్టీ మార్చేసి పొజిషన్ లాగా ఇటు వచ్చేసి లేదు SRH అని చెప్పడానికి నాకు మనసు ఒప్పుకోదు. నాకు ఏ టీం ఇష్టం లేదు, ఆర్ అదర్ అన్ని టీంలు ఈక్వల్ గా ఇష్టం. మేబీ దట్స్ బెటర్ వే టు పుట్ ఇట్. ఏ టీం ఇష్టం లేదు అన్నకంటే కూడా ఒక ఫేవరెట్ టీం అంటూ లేదు నాకు. నా ఓన్లీ ఫేవరెట్ టీమ్ ఇస్ ఇండియా. కొన్ని ఫేవరెట్ ప్లేయర్ ఉంటారు కదా,
మల్టిపుల్ ప్లేయర్స్. ఇండియాకి ఆడే ప్రతి ప్లేయర్ నాకు చాలా రెస్పెక్ట్, రైట్? నాకు విరాట్ కోహ్లీ అంటే ఎంత ఇష్టమో అంతే ఇష్టం రోహిత్ శర్మ అంటే కూడా, అంతే ఇష్టం కేఎల్ రాహుల్ అంటే కూడా, నాకు బుమ్రా అంటే కూడా అంతే రెస్పెక్ట్, సిరాజ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్ అంతే ఇష్టం, అశ్విన్. ఇండియాకి ఆడడం అంటే ఎంత కష్టమో ఒక చిన్న ఐడియా ఉంది నాకు. నేను రంజీ ట్రోఫీ లెవెల్లో ఆడకపోయినా కూడా అసలు ప్లేయర్స్ ఎంత కష్టపడతారో అక్కడికి వెళ్ళడానికి నాకు తెలుసు. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుభూతి కాదు నాకు, నా వల్ల కాదు అలా చెప్పడం. సో ఐ కాంట్ రియలీ చూస్ వీళ్ళు ఎక్కువ ఇష్టం తక్కువ ఇష్టం అని. ఇప్పుడు ఆడుతున్న వాళ్ళే కాదు, సునీల్ గవాస్కర్ గారి టైం నుంచి కపిల్ దేవ్, మహేంద్ర అమర్నాథ్, వాళ్ళ గురించి మా నాన్న చెప్పడం, గుండప విశ్వనాథ్ గారు వీళ్ళ గురించి చెప్పడం, ఆ కథలని విన్నా నేను. సో ఆ ఇండియాకి ఆడే వాళ్ళు అందరంటే ఇష్టం నాకు. ఫారెన్ ప్లేయర్స్ కూడా కొంతమంది ఇష్టం, కానీ ఎక్కువ ఆబ్వియస్లీ ఇండియన్ ప్లేయర్స్ ఇష్టం నాకు. ఓకే. అండ్ MS ధోని గారి గురించి అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ సీజన్ చూస్తే, ఐపీఎల్ సీజన్ చూస్తే ఆయన గ్రౌండ్ లోకి ఎప్పుడు వస్తారా, మిగతా వాళ్ళు ఎంత కొడుతున్నా అరే ముందు అవుట్ అయిపోరా బాబు ధోని వస్తాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు జనాలు, అన్న ఒపీనియన్ లో ఉన్నారు. సో ఏంటి నెక్స్ట్ ఇయర్ కూడా ధోని గారు సిఎస్కే ఆడతారా, నెక్స్ట్ ఐపీఎల్ కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ఇదే ఈ సీజన్ ధోని గారికి లాస్ట్ ఏం చెప్తారు? ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ బ్యాక్ టు యు. ఇప్పుడు ఇలా లాస్ట్ లో వస్తుంటే వికెట్ పడిపోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా యాజ్ సిఎస్కే ఫ్యాన్? స్పాట్ లో పెట్టట్లేదు, అడుగుతున్నా. యాజ్ ధోని ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నా. యాజ్ ధోని ఫ్యాన్, రైట్ ఆన్సర్. యాజ్ ధోని ఫ్యాన్, సిఎస్కే ఫ్యాన్ గా వస్తాడు కదా, కరెక్ట్. ధోని ఫ్యాన్ గా వికెట్ పడిపోవాలి, ధోని వస్తే చూద్దాం అన్న తాపత్రయం ఉంది. ఎందుకంటే ఎంతకాలం ఆడతాడో తెలియదు ఒక క్వశ్చన్ మార్క్. ఇది లాస్ట్ సీజనా, లాస్ట్ సీజన్ అయిపోయిందా? బికాస్ అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ వచ్చారు కదా. ఈసారి అదే జరుగుతుంది. బికాస్ ధోనికి ఉన్న అలవాటు ఏంటంటే చెప్పబెట్టుకుని మానేస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా సడన్ గా ఒక రోజు ఒక మెసేజ్ పెట్టి ఓ పాట పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. జనాలు లబోదేవో మొత్తుకున్నారు. ఇక్కడ అదే పరిస్థితి. ఏ రోజైతే మానేస్తాడో తర్వాత మళ్ళీ కలిపియడేమో అని భయం. ఇట్ చేస్తాడు. ఓవర్ ది ఇయర్స్ తను క్రికెట్ లో తను చేసింది దానికి ఫ్యాన్స్ ఉన్నారు, తను మాట్లాడే మాటలకి, తను ఇచ్చే లైఫ్ లెసన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. సో ఉన్నంతకాలం తన్ని సెలబ్రేట్ చేసుకుందనే ఫీలింగ్. కానీ తెలుసు దీంట్లో కూడా చాలా మటుకు మ్యాచ్లు అవుతున్నప్పుడు బహుశా ఇది ఎక్కడా జరగదేమో, వికెట్ పడాలి అని కోరుకోవడం ఎవరు చేయరు. ఇది చాలా వింతగా విచిత్రంగా ఒక సిఎస్కే ఫ్యాన్స్ కి చెందింది అది. ధోని ఫ్యాన్స్ కి మోర్ దెన్ సిఎస్కే ఫ్యాన్స్ కి ధోనీస్ ఫ్యాన్స్ ఎట్ సమ్ పాయింట్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్, ఒక ప్లేయర్ ఒక స్పోర్ట్ కంటే ఎప్పుడు పెద్ద కాదు. స్పోర్టే ఎప్పుడైనా పైన ఉంటుంది, ప్లేయర్ ఎప్పుడు కిందే ఉంటాడు. బట్ ధోని చాలా క్లోజ్ గా వస్తాడు దాని దగ్గరికి, అలాంగ్ విత్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఆఫ్ కోర్స్ ఈ కరెంట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారు ముగ్గురు చాలా క్లోజ్ గా వస్తారు టు దట్ స్పోర్ట్, విచ్ ఇస్ వై టీమ్ ని కూడా పక్కన పెట్టి ధోని చూడాలని కోరుకుంటారు. నెక్స్ట్ సీజన్ ఆడతారు లేదా ఈ ఆన్సర్ ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఆయన ఇప్పుడు ఏ రకంగా ట్విస్ట్ ఇస్తాడు ఎవరు తెలియదు. సో మీరేం చెప్తారు ఇప్పుడు ధోని గారు గేమ్ గురించి? ఐ థింక్ ఈ కామెంటరీ కూడా కొన్నిసార్లు చెప్పాయి, రిపీటెడ్ గా అనిపించచ్చు, విన్న వాళ్ళు ఆల్రెడీ అదే ఇన్నిసార్లు చెప్తా ఉంటారు. కానీ నాకు ఇదే అనిపిస్తుంది. రాకీ మూవీ చూసారు మీరు? సిల్వర్ స్టార్ ఉంది, చూసాను. రాకీ 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి, రైట్? అన్ని చూడలేదు, ఏదో ఒకటి పిచ్చ ఫ్యాన్ రాకీకి. సో రాకీ 1, 2, 3 వరకు బాక్సింగ్ చేస్తాడు, 4 వరకు కూడా తనే బాక్సింగ్ చేస్తాడు రింగ్ లో, 5 లో బాక్సింగ్ చేయడు, ఇంకెవరకు కోచింగ్ ఇస్తాడు, 6 లో తిరిగి మళ్ళీ కంబ్యాక్ చేస్తాడు. అప్పటికి పెద్దవాడు, 50 ఏళ్ళు ఎంతో. వెనక్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ సర్వైకల్ ప్రాబ్లము, ఆర్థరైటిస్ ఇవి అవి ఉంటాయి. తను ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో కోచ్ అంటాడు, నీ వల్ల కాదు, ఇప్పుడు నువ్వు యంగ్స్టర్స్ నువ్వు కంపీట్ చేయలేవు, నువ్వు ఒకటే చేయగలుగుతావు, నీ పంచ్ పవర్ పెంచుకోవాలి అంటాడు. సో ఈ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఇస్ పంచ్ పవర్, దాని మీద ఫోకస్ అంటే బ్రూట్ ఫోర్స్ మీదకి వెళ్ళిపోతాడు. ధోని రైట్ నౌ ఇస్ రాకీ 6 ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ తన బాడీ కండిషన్ చూసిన ఐ థింక్ జిమ్ లో చాలా టైం స్పెండ్ చేసినట్టు ఉన్నాడు. ఆ బైసెప్స్ అన్ని ఫుల్ చిజిల్డ్ బాడీలో ఉన్నాడు, ఎక్స్ట్రీమ్ స్ట్రెంగ్త్ తో ఉన్నాడు. 6లు కొట్టే విధానం చూస్తుంటే అది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఎక్కువ పరిగెత్తట్లేదు, బికాజ్ నీ సర్జరీ అయిన తర్వాత ఎక్కువ ఫాస్ట్ గా పరిగెత్తలేకపోతున్నాడు, విచ్ ఇస్ వై తన పైకి కూడా రావట్లే. లాస్ట్ లో రావడానికి కారణం ఎక్కడైతే పరిగెత్తాల్సిన అవసరం లేదో అప్పుడే వస్తున్నాడు. అది కూడా ఎందుకు వస్తున్నాడు అంటే ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇస్ ఫ్యాన్స్ కోసమే వస్తున్నాడు బ్యాటింగ్ చేయడానికి, వాళ్ళకి ఏదో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని వస్తున్నాడు. సో ఐ థింక్ ఇట్ జస్ట్ దట్ రాకీ 6 వైబ్, అంటే ఉట్టి వస్తాడు బలంతో రన్స్ కొట్టి వెళ్ళిపోతాడు, అందుకనే 6 మాత్రమే కొట్టి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఓకే, నాకు ఇప్పుడే అర్థమైంది. అయితే వచ్చిన లాస్ట్ బాల్ 4, తర్వాత 6, తర్వాత అంటే ఆయన 4 బాల్ ఆడితే దాంట్లో కనీసం 2-3 6లు 4లే ఉంటున్నాయి. అంతే మీరు అన్నట్టు రన్స్ కూడా చాలా పరిగెత్తట్లా. మొన్న మ్యాచ్ లో ఐ థింక్ చెన్నైలో ఒక 2 పరిగెత్తారు. అవును. బట్ దాని ముందర మ్యాచ్ చూస్తే మ్యాచ్ అయిపోయిన తర్వాత కుంటుతూ నడవడం, కాలి కాస్త పట్టి కట్టుకోవడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడం అన్ని చూసే ఉంటారు అందరూ కూడా. సో ఆబ్వియస్లీ స్ట్రగ్లింగ్ విత్ దట్ నీ. సర్జరీ అయింది, పూర్తిగా 100% రికవర్ కాలేదేమో, అందుకనే పైకి రావట్లేదు. తనకి తెలుసు పైకి వస్తే టీమ్ కి మంచిది కాదని. ధోని కెరియర్ కనుక ఫాలో అయితే అందరికీ తెలిసిన విషయం, టీంని ఎప్పుడు ముందుంచుతాడు. తన ఇండివిజువల్ మైల్స్టోన్ కోసం ఎప్పుడు కూడా చూడలే. ఇండియాకి కావాలంటే లైఫ్ లాంగ్ నంబర్ 3లో ఆడుండొచ్చు, ఆడలే, నంబర్ 7లో ఆడాడు. ఎందుకు? ఫినిషర్ లేడు అని. హీ బికేమ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద గేమ్,
బట్ కావాలంటే పైన ఆడుంటే గౌతమ్ గంభీర్ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు దట్ నంబర్ 3 ఆడుంటే ఉన్న రికార్డ్స్ అని తన పేరునే ఉండేవని. అవును. అది వదిలేసి నంబర్ 7 గా ఆడాడు కెరీర్ మొత్తం అంతా కూడా. ఈ ఆల్వేస్ పుట్స్ ద టీమ్ ఫస్ట్. ఇక్కడ కూడా ఆ లాస్ట్ ఓవర్లో ఆర్ మ్యాచ్ అయిపోయింది ఇంకెలాగో రిజల్ట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అన్నప్పుడు వైజాగ్ లో బ్యాటింగ్ చేశాడు. దీనికి కౌంటర్ జనాలు ఏమంటారు, అంతే గొప్పడైతే ముందు వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు కదా, అంతే తోపు అయితే ఫస్ట్ రావచ్చు కదా. అరే అతను ఒకప్పుడు తోపు, ఇప్పుడు కాదని తనకే తెలుసు. అంటే ఆ లెవెల్లో కంపీట్ చేయలేడు. ఈజ్ నాట్ ఏబుల్ టు 100% ఫిట్గా ఉంటే బహుశా చేస్తాడేమో. తనకున్న ఫిట్నెస్ లెవెల్స్లో, తనకున్న లిమిటేషన్స్లో ఇప్పుడు ఆ బలం మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతున్నాడు. దాంట్లో ఎంతవరకు చేయగలడు అంతవరకు చేస్తున్నాడు. అది చూసి మీరు ధోని ఫ్యాన్గా ఎంజాయ్ చేస్తారా, చేయండి. లేదు నేను ధోని ఫ్యాన్ కాదు, ధోని క్రెడిట్ తీసేసుకుంటాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అని ఫీల్ అవుతారా, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ప్లేయర్స్ని కొంతమంది ప్లేయర్స్ రిప్లేస్ చేస్తారు. కానీ చాలా చోట్ల ఏంటంటే ఇప్పటి వరకు ధోనిని రిప్లేస్ చేసే ఆటగాడు లేడు అనేది కొంతమంది అభిప్రాయం. అసలు మీరేం చెప్తారన్న? సచిన్ ఆడుతున్నప్పుడు సచిన్ తర్వాత అంతటి బ్యాటర్ ఎవరు రారని చెప్పారు. కోహ్లీ వచ్చాడు. కోహ్లీ ఆడుతున్నంతసేపు నెక్స్ట్ ఎవరు, కోహ్లీ కింగ్ రారాజ్ అంటారు. ఇప్పుడు ప్రిన్స్ అని శుభ్మన్ గిల్ అంటున్నారు. రేపు ఇంకెవరో వస్తారు. కపిల్ దేవ్ ఆడుతున్నప్పుడు ఇలాంటి ప్లేయర్ మళ్ళీ రాడన్నారు. కొద్ది గొప్ప హార్దిక్ పాండ్యా రూల్ చేశాడు, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్ బట్ చేశాడు. ఎవరు ఇండిస్పెన్సిబుల్ కాదు, క్రికెట్లోనే కాదు లైఫ్లో కూడా. ఐ బిలీవ్ దిస్, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మనం లేకపోతే నెక్స్ట్ ఎవరో ఒకరు వచ్చేస్తారు ఆ ప్లేస్లోకి. ఐ థింక్ ధోనిని రీప్లేస్ చేసే వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు పంత్ ఈజ్ ఆల్రెడీ దేర్. పంత్ డస్ దట్ వర్క్ వెరీ వెల్. కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫినిష్ చేయగలడు, టెస్ట్ మ్యాచెస్ గెలిపించాడు, అవుట్ ఆఫ్ ఇండియా సెంచరీస్ ఉన్నాయి. ఇంకెందుకు వెతకాలి ఎక్కువ దూరం? సో పంత్ ఇస్ దేర్. ఈయన తను ధోని అవ్వక్కర్లేదు. పంత్ లాగా తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటే చాలు. ఇంకో ధోని ఎందుకు కావాలి? ఒక ధోని చాలుగా. ఓకే, నెక్స్ట్ వరల్డ్ కప్ జరగబోతుంది. సో ఏంటి అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారన్న? ఐ థింక్ ఇట్ విల్ బి నచ్చకపోతే చాలా మందికి. ఐ థింక్ వెరీ టఫ్ ఫర్ ఇండియా ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ మిగతా టీమ్స్ కూడా చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా చూసుకుంటే అందరూ అంటున్నారు, ఐఎమ్ షూర్ యూ సింగ్ ద మీమ్స్, ఈ ఐపీఎల్ ని ఆస్ట్రేలియా వాళ్ళు వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్ లా వాడుతున్నారు. ప్రతి ఆస్ట్రేలియన్ రన్స్ కొడుతున్నారు, హెడ్ కొడుతున్నాడు. కమిన్స్ బాగానే క్యాప్టెన్ చేస్తున్నాడు. కమిన్స్ ఉంటాడో కూడా తెలియదు వాళ్ళ T20 స్క్వాడ్ లో, టు బి ఆనెస్ట్. బట్ హెడ్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. మ్యాక్స్వెల్ ఇందాక అన్నారు కింద పడి కొట్టుకుంటూ కూడా రన్స్ పడతాడని చెప్పేసి, అలాంటి నాక్స్ ఆడతాడు తను. గ్రీన్ ఆడతాడు. స్టాయినస్ అగేన్స్ట్ చెన్నై మ్యాచ్ గెలిపించాడు అన్నట్టు కొట్టి. సో ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. సేమ్ ఇన్ న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ సైడ్, ఇంగ్లాండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ సైడ్, సౌత్ ఆఫ్రికా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్. ఇండియా కూడా డిపెండింగ్ ఆన్ ద సెలెక్షన్, ఏ ప్లేస్ ని తీసుకెళ్తారో దాన్ని బట్టి ఎలా ఆడతారో ఐ థింక్ వెరీ క్లోజ్. అనిపిస్తుంది మనకి ఇండియన్ ఫ్యాన్స్ గా దట్ గెలవాలి అని. బట్ ఈసారి కూడా ఇట్ బి వెరీ టఫ్. ఓకే, అండ్ ఇప్పుడు ముంబై కెప్టెన్ తెలుసు కదా ఎవరు? హార్దిక్ పాండ్యానే, రోహిత్ శర్మ కాదు. అవును. సో అక్కడ కూడా ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతాం. చాలా హార్దిక్ పాండ్యాకి కాస్త ఇంకా కొంచెం యాటిట్యూడ్ పెరిగింది, రకరకాల కామెంట్స్ అన్ని వినిపిస్తాయి. సో మామూలుగా మీరు దగ్గరుండి కొంచెం చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఆడేటప్పుడు చూస్తూ ఉంటారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి మామూలుగా హార్దిక్ పాండ్యా మీద క్యాప్టెన్సీ చేంజ్ మీద? రెండు సెపరేట్ విషయాలు. దేని మీద? హార్దిక్ పాండ్యా మీద. హార్దిక్ పాండ్యా నా ఉద్దేశంలో చాలా మిస్అండర్స్టూడ్ క్రికెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి అరగెన్స్ కి చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. చాలా క్విక్ గా అరగెన్స్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్న సడన్ గా ఇట్లా మాట్లాడాను అనుకో, అరగెంట్ గా కనిపించవచ్చు. కొంచెం నార్మల్ గా మాట్లాడితే అది ఒకే కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్న ఫీలింగ్ రావచ్చు. హార్దిక్ పాండ్యా కూడా చాలా మంది అరగెంట్ అనుకుంటారు, చాలా పొగరు అనుకుంటారు. ఇట్ కుడ్ బి హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని నా ఫీలింగ్. బికాస్ తను బయటకు వస్తున్నప్పుడు పాటకి ఇట్లా డాన్స్ చేస్తూ రావడం, కొంచెం ఫ్లాషీగా ఉంటాడు. తను వేసుకునే బట్టలు కావచ్చు, వాచ్లు కావచ్చు, ఫ్లాషీగా ఉంటుంది. అది చూసి చాలా మంది అరగెంట్ అనుకుంటారు. ఫీల్డ్ బయట దాన్ని చూసి జడ్జ్ చేస్తారు ఎట్లాంటి మనుషులు. మనకి తెలియదు వాళ్ళు పర్సనల్గా ఏంటో. అసలు క్రికెట్ ఫీల్డ్లో వాళ్ళు ఏం చేయగలరో దాని మీద మాత్రమే వాళ్ళని ఆ క్రికెటింగ్ ఎబిలిటీకి జడ్జ్ చేసినా కూడా ఒక రకం. కానీ మనిషి ఎలాంటి వాడు ఎలా జడ్జ్ చేయగలం? నాకు ఎవరో తెలియదు హార్దిక్ పాండ్యా, నాకు ధోని ఎవరో తెలియదు, కోహ్లీ ఎవరో తెలియదు. నాకు క్రికెట్ ఫీల్డ్లో వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టే తెలుసు వాళ్ళు ఏంటో. హార్దిక్ పాండ్యాని ఐ థింక్ ఎక్కువ జడ్జ్ చేస్తున్నారు జనాలు. ఇది తన మీద ద్వేషం కంటే రోహిత్ శర్మ మీద ఇష్టం ఎక్కువ ఫర్ ద క్యాప్టెన్సీ ఇష్యూ అయితే. అండ్ ఏ విధంగా అయితే జరిగిందో అది కాజ్ ఆఫ్ కన్సర్న్. ఇంత ముందర ఎప్పుడు జరగలేదు, అది చాలాసార్లు జరిగింది. ఇప్పుడు ఇండియన్ టీమ్ క్యాప్టెన్సీకి కూడా రోహిత్ శర్మకి ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీని పక్కకి చేసే ఇచ్చారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ హుందాగా నేను క్యాప్టెన్సీ వదిలేస్తున్నాను అని చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడ కూడా ఇదే జరిగి ఉండేదేమో. రోహిత్ శర్మకి ఉమెన్ నుంచి క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు రికీ పాంటింగ్ మిడ్ సీజన్లో తీసేసి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఇచ్చారు. ఆ సీజన్ వాళ్ళు గెలిచారు కూడా టైటిల్, ఎవరు మాట్లాడాలి. ధోని కూడా గెలిచారు కాబట్టి, అండ్ పాంటింగే వదిలేస్తున్నా అని చెప్పాడు కాబట్టి రైట్, అక్కడ కూడా తీసేసుకునే ఇచ్చారు పర్ఫామ్ చేయట్లేదని. ధోని సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కి ముందు వరకు అప్పటి వరకు అందరు ధోని క్యాప్టెన్ అంటున్నారు. క్యాప్టెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు. అప్పటి వరకు ఎవరికి తెలియదు కూడా తెలియదు, బ్రాడ్కాస్టర్స్ గా మాకు తెలియదు. మొత్తం ఫ్లెక్సీలు హోర్డింగ్స్ అన్ని మొత్తం స్టూడియోస్ లో ధోనిదే.
ఇప్పటికీ ధోని ఉన్నాయి, అందరు క్యాప్టెన్స్ కూడా ధోని ఉన్నాడు అక్కడ. రుతురాజ్ గైక్వాడ్ లేడు బికాస్ ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ ధోని స్టెప్ డౌన్ అయ్యాడు కాబట్టి ఎవరేం అనట్లా రుతురాజ్ గైక్వాడ్. ఒకవేళ ధోని మేమే తీసేస్తున్నాం గైక్వాడ్ చేస్తామంటే అక్కడ గొడవ జరుగుండేది. ఇక్కడ నాకు తెలిసి నా ఉద్దేశంలో ఎంఐ విషయంలో ఎందుకు గొడవ జరిగిందంటే రోహిత్ శర్మ ఒకవేళ వచ్చి నేను క్యాప్టెన్సీ వదిలేస్తున్నా, ఐ ఫోకస్ ఆన్ మై బ్యాటింగ్ అని చెప్పుంటే గొడవ అయ్యేది కాదు. బట్ అది జరగలేదు. దానికి తప్పెవరిది అంటే చాలా తప్పులు ఎత్తుకోవచ్చు. ఐ థింక్ మేనేజ్మెంట్ కూడా అంతే తప్పు ఉంది ఫర్ నాట్ కన్విన్సింగ్ రోహిత్ శర్మ టు కమ్ అప్ అండ్ సే దట్ నీ క్యాప్టెన్గా ఉండడానికి. అది ఎలా ఉండిందంటే రోహిత్ శర్మ నుంచి లాగేసుకొని హార్దిక్ పాండ్యాకి ఇచ్చినట్టు. హార్దిక్ పాండ్యా ట్రేడే వచ్చాడు కాబట్టి అతను రావడానికి క్యాప్టెన్సీ అడిగాడు. అతను అడిగాడు, ఇచ్చింది ఎవరు? వాళ్ళది కూడా అంతే తప్పు కదా. అది అవన్నీ చూడకుండా జనాలు హార్దిక్ పాండ్యాకి వేరే వేరే పేర్లు ఇచ్చి బూ చేసి అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ సో ఈ ఐపీఎల్ 2024 ఈ సీజన్ సో కప్పు కొట్టేది ఎవరు అనుకోవచ్చు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆడుతున్న ఏ టీంలో కూడా ఎవరు కూడా చెప్పలేరు, రైట్? బికాస్ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళేది బహుశా ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్లే ఆఫ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ 1 or 2 గుడ్ డేస్ అండ్ దెన్ యూ విన్ ద ట్రోఫీ. సో టాప్ 4 టీమ్స్ గెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎవరు గెలుస్తారు అని ఎగ్జాక్ట్గా చెప్పడం చాలా కష్టం. బికాస్ ఆ రోజు ఇందాక అన్నట్టుగా ఒక టోర్నమెంట్ గెలవాలి అంటే మీకు మొత్తం టీం ఉండాలి, ఒక బౌలింగ్ యూనిట్ మొత్తం అంతా ఉండాలి. కానీ ఒక్క మ్యాచ్ గెలిపించడానికి ఒక పర్ఫార్మెన్స్ చాలు. ఆ ఒక్క పర్ఫార్మెన్స్ ఫైనల్లో వస్తే సరిపోతుంది. 2018లో SRH సిఎస్కేతో ఆడుతున్నప్పుడు ఫస్ట్ సీజన్ షేన్ వాట్సన్ సీజన్ అంతా కొట్ల, ఫైనల్లో మాత్రం 100 కొట్టాడు, సిఎస్కే కప్పు గెలిచింది. అలా ఎవరైనా చేయొచ్చు. సో సేయింగ్ ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. టాప్ 4 చెప్పంటే గెస్ చేయగలుగుతా, అది కూడా గెస్సే. ఆల్రెడీ టేబుల్లో ఉన్నారు కదా వాళ్ళేనా, లేకపోతే ఆర్ఆర్ ఫర్ షూర్ క్వాలిఫై అవుతారు. ఐ థింక్ కేకేఆర్ విల్ క్వాలిఫై. SRH వెరీ స్ట్రాంగ్ ఛాన్స్ టు క్వాలిఫై. 4th స్పాట్కి ఐ థింక్ ఫైట్ ఉంటుంది. సిఎస్కేయా, LSGయా, జీటీయా అన్న ఫైట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఆర్ ఎంఐ ఇక్కడి నుంచి అన్ని గెలిస్తే వాళ్ళు కూడా దే మైట్ కమ్ ఇన్ టు ద రేస్. బట్ నేను రోజు అనుకుంటే ఏం తెలుసా, కింద టీమ్స్ ఎప్పుడైతే పైన టీమ్స్ ఆడుతున్నారో కింద టీమ్స్ గెలవాలని కోరుకుంటుంటా. బికాస్ నా ఫేవరెట్ టీం లేదని చెప్పా కదా, అది జరిగితే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్సీబీ గెలిచింది కాబట్టి SRH తోటి ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్. ఆర్సీబీ ఓడిపోయి ఉంటే మిగతా మ్యాచ్ ఆడినోటే ఆడిపోయినోటే. సో ఆర్సీబీ గెలవాలి. సో ఇక్కడ గెలుపోవటం బట్టి మిగతా టీమ్స్ పాయింట్స్ అవన్నీ మారుతుంటాయి కదా. సో అప్పుడు లాస్ట్ వరకు తెలియకూడదు ఎవరు వెళ్తున్నారు. ఐ థింక్ 3rd, 4th స్పాట్ కి ఆర్ మేబీ 4th స్పాట్ కి కాస్త ఫైట్ ఉంటుంది. 3 టీమ్స్ అయితే లుక్స్ లైక్ ప్లే ఆఫ్స్. అంటే ఇప్పుడు ఈ సీజన్ అయితే సిఎస్కే ఖచ్చితంగా కప్ కొడుతుంది, ఎందుకంటే నెక్స్ట్ ధోని ఆడతాడో ఆడో తెలీదు. సో అనేది అంటారు కదన్నా, ఇచ్చి పంపిస్తారు ధోనికి లైక్ సెండ్ ఆఫ్. లాస్ట్ సీజన్ సరిపోయి యాక్చువల్లీ అయిపోయింది అది. అక్కడ మానేసి ఉంటే మేబీ హైలో మానేసి ఉండేవాడేమో. బట్ ఈ కేమ్ బ్యాక్ బికాస్ ఈ మేడ్ ఏ ప్రామిస్ టు సిఎస్కే ఫ్యాన్స్ నా లాస్ట్ గేమ్ చెన్నైలో ఉంటుంది అని. మేబీ ఈ సీజన్ జరుగుతుందేమో, ఆర్ మేబీ నెక్స్ట్ సీజన్ జరుగుతుంది. అది చెప్పే కదా, దానికి ఆన్సర్ లేదు. కానీ సిఎస్కే ఐ థింక్ ఇట్ బి టఫ్ టు విన్ దిస్ సీజన్. ఐ కుడ్ బి రాంగ్, ఇది అగైన్ మళ్ళీ గెస్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ అవ్వట్లా. లాస్ట్ సీజన్ వరకు డెవన్ కాన్వే ఉన్నాడు అలాంగ్ విత్ గైక్వాడ్, సాలిడ్ ఓపెనింగ్ కాంబినేషన్, ప్రతి మ్యాచ్ 50 కొట్టేవాళ్ళు. ఈసారి ఓపెనింగ్ కాంబినేషన్ క్లిక్ అవ్వట్లేదు, రహానే క్లిక్ అవ్వట్లేదు. బౌలింగ్ లో పతిరానా తప్ప, పతిరానా దేశపాండే టు సర్టన్ ఎక్స్టెంట్, మిగతా ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో కొంచెం బలం ఎక్కడో తగ్గింది అన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కలిసి పర్ఫార్మ్ చేయట్లేదు అనిపిస్తుంది. క్యాప్టెన్సీ వల్ల కాదు, కెప్టెన్ ధోని కాదు కాబట్టి వెళ్ళరు అని కాదు. ధోని ఇప్పుడు కూడా వెనకాల ఉన్నా కూడా సజెషన్స్ ఇస్తున్నాడు, కావాల్సినప్పుడల్లా ఇస్తున్నాడు. రుతురాజ్ కూడా డీసెంట్ జాబ్ చేస్తున్నాడు. కానీ యాజ్ ఎ టీమ్ బహుశా కావాల్సినంత టాలెంట్ ప్రస్తుతానికి లేదు, అంత ఫామ్ లో లేరేమో అనిపిస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు కామెంటర్గా ఉన్నప్పుడు కొన్ని మ్యాచెస్ అయిపోయినాయి అనుకున్న టైంలో చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఐపీఎల్ లాస్ట్ బాల్ దాకా ఏం చెప్పలేము. సో అలా అప్పటి వరకు మీ కెరీర్లో మీరు చూసి షాక్ అయిన మ్యాచ్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న మ్యాచ్ ని సడన్ గా బ్యాట్స్మెన్ తిప్పుతారు కదా. సో ఆట అలాగా షాక్ కూడా అయ్యాను. బట్ అలా దాని సేమ్ టైం నేను చాలా యాక్చువల్ విషింగ్ ఫర్ ఇట్. అంటే ఆ రోజు ఫ్యాన్ గా మారిపోయా. ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ 2022లో విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఆడి గెలిపించాడు, అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టాడు కదా. యాక్చువల్లీ మ్యాచ్ అయిపోయింది అంటున్నారు మా స్టూడియోస్లో కూడా అందరూ, స్టార్ స్పోర్ట్స్ స్టూడియోస్లో అందరూ అయిపోయింది మ్యాచ్, ఇండియా ఓడిపోయింది, ఇంకా కొట్టు కట్టేయచ్చు, ఇంకెవరు వరల్డ్ కప్ చూడరు, పాకిస్తాన్ ఓడిపోయారు, ఇంకే ఉంది అన్న మైండ్ సెట్లోకి వచ్చారు అందరూ. బట్ చిన్నప్పుడు నేను ఎలా అయితే ప్రతి మ్యాచ్ ఇండియా గెలుస్తాను ఒక పిచ్చిలో ఉండేవాడిను, ఆ రోజు కూడా ఫర్ సమ్ రీజన్ నాకు అనిపించలేదు గెలుస్తారు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఇంకా కోహ్లీ ఆడడం స్టార్ట్ చేశారో ఐ కెప్ట్ సేయింగ్ దట్, అందరితో చెప్తున్నారు లేదు గెలుస్తారు ఇవ్వాలని. అందరే లేదురా పోయి మ్యాచ్ అయిపోయింది అన్నారు. సో ఐ వాజ్ రూటింగ్ ఫర్ దెమ్, బట్ సర్ప్రైజ్ ఆల్సో దట్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆ మ్యాచ్ గెలవడం వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఆ మ్యాచ్ చాలా కాలం గుర్తుంటుంది నాకు ఐపీఎల్ మ్యాచ్ల కంటే ఇండియా మ్యాచ్లో ఎక్కువ కనెక్ట్ అవుతా. బికాజ్ అది దానికి ఒక సెంటిమెంట్ ఉంది కదా, ఇండియాకి ఆడుతున్న ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి చాలా ఇలాంటివి, బట్ ఐ థింక్ ఫర్ మీ దట్ విల్ స్టాండ్ అవుట్. ఓకే, మన క్రికెటర్స్ ఎప్పుడైనా పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వటం?
అదే ప్రొఫెషనల్ గా కానీ కామెంటరీ చేసేటప్పుడు నాట్ మచ్ కుదరదు టు బి ఆనెస్ట్. కామెంటేటర్స్ గా ఉన్నా కూడా కరెంట్ క్రికెటర్స్ తో ఎక్కువ మాట్లాడే ఛాన్స్ దొరకదు. అనుకోవచ్చు అందరూ కూడా యాక్సెస్ ఎక్కువ ఉంటుందని. స్టూడియోకి వచ్చిన వాళ్ళతో కలవచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళందరూ క్రికెట్ ఆడేసిన వాళ్ళు ఆర్ ఇప్పుడు టీంలో లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విహారీ ఉన్నారు, జియో సినిమాలో మాతో పాటు కామెంటరీ చేస్తున్నారు కాబట్టి వి స్పెండ్ టైం విత్ హిమ్. ఆర్ సిరాజ్ నిన్న గ్రౌండ్ లో ఇంటర్వ్యూ చేశాం కాబట్టి అక్కడ అంతవరకే ఉంటుంది. బట్ అదర్వైజ్ ప్లేయర్స్ డైరెక్ట్గా అప్రోచ్ ఒకటి చేయకూడదు. చేస్తే చాలా రూల్స్ ఉన్నాయి, యాంటీ కరప్షన్ యూనిట్స్ ఉంటాయి. వాళ్ళు చూస్తుంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు దట్ ఎవరు కూడా ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అవ్వకూడదు పర్మిషన్ లేకుండా. మేము ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా మా ప్రొడక్షన్ టీం వెళ్ళి వాళ్ళ టీంలో మీడియా మేనేజర్ చెప్తే వాళ్ళు ఓకే చెప్తే ప్లేయర్ వచ్చి మాట్లాడతారు. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అంటూ ఉండదు. ఎక్కడన్నా బయట కనిపిస్తే నేను వెళ్ళి హాయ్ విరాట్ అంటే ఎవడరా నువ్వు అంటాడు ఆబ్వియస్లీ. సో అది కుదరదు. వాళ్ళు ఎవరు మనం వాళ్ళని గుర్తుపడతాం కానీ వాళ్ళు మనం గుర్తుపట్టరుగా. సో అంత ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు ఆన్ ద ఫీల్డే. కాకపోతే ఇంకొంచెం దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంతే. ఓకే అన్న, మీరు తెలుగు సినిమాలకి డబ్బింగ్ చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ ఏమైనా వచ్చింది? ఎవరైనా అడిగారా? మీకు ఎవరైనా తెలిస్తే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు నాకు చెప్పండి, అప్పుడు నేను వెళ్ళి అప్రోచ్ చేస్తాను. నాకు కూడా తెలియదు అన్న. మీరు మామూలుగా సీరియస్ గానే అన్నారా? చాలా సీరియస్ గా చెప్తాను. ఎగతాళి చేశారా? ఎగతాళి కాదు, సీరియస్ చెప్తున్నాను. జెన్యున్ గా తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో హూ టు అప్రోచ్ అండ్ వాట్. ఎవరైనా చూస్తుంటే ఒకవేళ డబ్బింగ్ చేయొచ్చు అనిపిస్తే ప్లీజ్ కౌశిక్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, చంద్రుని అడిగితే చెప్తాను. తెలుగు సినిమాలు చూస్తారన్న? చాలా. ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? మీ ఫేవరెట్ హీరో ఎవరు? అగైన్ స్టాండర్డ్ థీమ్ ఇది. నేను ఒక హీరో సినిమా అంటూ చూడను, నాకు బాగా నచ్చాలి. అవసరంగా అడిగా నేను కౌశిక్ అని. బేసిక్ గా నాకు సినిమా నచ్చాలి, ఆ కాంటెంట్ నచ్చాలి. నేను ఎక్కువ డైరెక్టర్స్ కోసం సినిమా చూస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారి సినిమా చాలా ఎక్కువగా చూస్తా. తర్వాత రాజమౌళి గారి సినిమా ఎక్కువగా చూస్తా. అండ్ డైరెక్టింగ్ చూసి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు హిందీలో కూడా అనురాగ్ కశ్యప్ సినిమా, అనురాగ్ కశ్యప్ అంటే బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళి సినిమా చూస్తాం ముందర. ఫర్ ఇన్స్టెన్స్ ఇమ్తియాజ్ అలీ సినిమా వెళ్ళి చూస్తా. అలా నాకు డైరెక్టర్ చూసి వెళ్తాను కానీ ఎవరు యాక్ట్ చేసినా నచ్చుతుంది. బాగా చేస్తే చాలు, స్టోరీ బాగుంటే ఎంతసేపు అయినా చూస్తాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ చాలా మంచి మంచి విషయాలు, మంచి మంచి అనాలిసిస్ ఇవన్నీ చేసి చెప్పారు. అంటే కాకపోతే డైలాగ్ ఒకటే మిస్ అయింది మా ప్రేక్షకులకి. అది కావాలి అంటే చెప్పే కదా, విరాట్ కోహ్లీ వచ్చి మళ్ళీ 1000 days తర్వాత సెంచరీ కొడితే ఆటోమేటిక్ గా డైలాగ్ వస్తుంది. అప్పటి వరకు మేము వెయిట్ చేయాలన్నమాట. ఇలానే ఉంటుంది. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ అన్న. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా 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 మంచి మంచి తెలుగు సినిమాలు చూసి ఇంకా మంచి మంచి ఎలివేషన్స్ మా ఫేవరెట్ బ్యాట్స్మెన్స్ కి మీరు ఇవ్వాలని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. సో చూసారు కదా, ఇదనమాట. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లుక్స్. జై హింద్.